సంక్షేమ పథకాలు ప్రకటించడం వల్లే 6 సంక్షేమ పథకాలు ముఖ్యంగా ప్రకటించారు. దానివల్లే గెలిచిందని చెప్పేసి అంటున్నారు. సంక్షేమం అంటే పన్నుల డబ్బులో కొంత మీరు ఖర్చు పెట్టి కొంత తినేసి మిగతా జనానికి పంచేది. బటన్ నొక్కడం కోసం ప్రభుత్వం ఎందుకు? ఎవడొకడు బటన్ నొక్కగలడు, గుమస్తాలు పంచి పెట్టగలరు. రాజ్యాంగాన్ని మార్చేస్తారు బీజేపీ అని చెప్పేసి అంటున్నారు. స్థానిక ప్రభుత్వాల కోసం పెద్ద చాంతాడంత కూడా రాశాం, చెత్తగా రాశాం. అంటే ఆళ్ళలేదు సూలేదు కొడుకు పేరు సోమనగడు అన్నట్టుగా దున్నపోతు ఈయన దూడం కట్టామన్నట్ట. 2014 టైంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గెలిచారు. దాని తర్వాత ఆయన అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అది అభివృద్ధి ప్రకటించలే, రాష్ట్ర శాసనసభ చేసింది. అయితే 2019 ఎలక్షన్స్ టైంకి ఆయన ఓడిపోయారు. అంటే ప్రధానంగా ఆయన ప్రజల మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా ఈ అమరావతి అభివృద్ధి చేయడానికి ఎక్కువ దృష్టి పెట్టారు. ఆ కారణంతోనే ఓడిపోయారని చెప్పేసి ప్రభుత్వాలు వచ్చినట్టు రోజు విప్లవం కాదు. లేకపోతే ఇంకొకటి వచ్చి ఇది కాదు ఇంకోటి చేస్తానంటే తమాషా అనేది. దాని ప్రభుత్వం అంటే రోజువారీ పరిపాలించాలా, పన్నులు డబ్బుతామని చెప్పంటే అడ్డదన్నంగా రోజు నిర్ణయాలు తెక్క చేస్తే ఎట్లాగా? తొగలకు ఎందుకు అంటున్నాం? గొప్ప పని చేశాడని చెప్పారా? పిచ్చి పనులు చేశాడని. మీరుంటే అంతా నాశనం అయిపోయింది, నేనుంటే అంతా బాగుపడింది. రెండు అబద్ధాలే. పిల్లలు చదువుకునే పుస్తకాల మీద చీఫ్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి వాళ్ళ ఫోటోలు కానీ చాలా సిగ్గుమాలిన చర్య, నీతిబాహ్యమైన చర్య. ల్యాండ్ రికార్డుల్లో వీళ్ళ ఫోటోలు ఉంటున్నాయి, లేదా బర్త్ సర్టిఫికేట్ లో కూడా వాళ్ళ ఫోటోలు ఉంటున్నాయి, డెత్ సర్టిఫికేట్ మీద ఉంటుంది. అట్లయితే అసలు పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆడుతూ పడుతూ కోట్లు సంపాదించే అవకాశం. రాజకీయాల్లోకి వస్తే మీరు డబ్బులు ఇచ్చి జనాన్ని రాబట్టుకోవాలి, అందరితో తిట్టుదనాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి బాధ్యత రాష్ట్రంలో కేబినెట్ లో భాగంగా మంచి పరిపాలన చేయడం. చేయగలుగుతారంటారా? ఖచ్చితంగా మంచి మనసు ఉన్నప్పుడు, మంచి అవకాశం ఉన్నప్పుడు సమిష్టిగా చేయాలి, చేస్తారని విశ్వాసం నాకు. హలో గైస్, అందరికీ నమస్తే. నేను మీ హారిక. నేను మీ యాంకర్ తేజ. సో ప్రస్తుతం మనతో పాటు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు, అలాగే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణ గారు. నమస్తే సార్. నమస్తే తేజ. నమస్తే హారిక. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు ప్రస్తుతం మాకున్న డౌట్స్, అంటే మా జనరేషన్కి తెలియని కొన్ని డౌట్స్, అలాగే ఇప్పుడు జరుగుతున్న కొన్ని అట్రాసిటీస్ కావచ్చు, కొన్ని గొడవలు కావచ్చు, అవి మాకున్న డౌట్స్తోనే మేము మీ దగ్గరికి వచ్చాము. సో ఫస్ట్ తేజ తీసుకుంటారు. తేజ. రైట్ సార్. అయితే ఈ ఏపీ ఎలక్షన్స్ లో ఈసారి కూటమి చాలా అత్యధికంగా మెజార్టీతో గెలిచింది. అంటే సంక్షేమ పథకాలు ప్రకటించడం వల్లే 6 సంక్షేమ పథకాలు ముఖ్యంగా ప్రకటించారు. దానివల్లే గెలిచిందని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మీరేం మాట్లాడతారు? అది వాస్తవం అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా మనలాంటి పేద సమాజంలో సంక్షేమం అవసరం. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది? సంక్షేమం తప్ప పాలన లేదు. ఇంకా సంక్షేమమే పాలన, అభివృద్ధి అక్కర్లేదు. అభివృద్ధిని కోరే వాళ్ళంతా కూడా పెత్తందారులు. ప్రజలకు సంక్షేమమే కావాల్సింది. వర్గ పోరాటం జరుగుతోంది, ఈ భావం తీసుకొచ్చారు. సంక్షేమానికి ఓటైతే ఆ భావం నగ్గాల్సింది. ఇప్పుడు కొత్తగా కూటమిలోంచి వచ్చి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారు ప్రతిపాదించింది ఏమిటంటే సంక్షేమం కావాలి, కానీ అభివృద్ధి కావాలి. అభివృద్ధి అంటే దీర్ఘకాలంగా మంది హితాన్ని పెంచేది, సంపదని పెంచేది, ఉపాధి కలిగించేది, ఆదాయాలు పెంచేది, పెట్టుబడులు పెంచేది. సంక్షేమం అంటే పన్నుల డబ్బులో కొంత మీరు ఖర్చు పెట్టి కొంత తినేసి మిగతా జనానికి పంచేది. కాబట్టి సంక్షేమమే అన్నట్టయితే ఈ ఎన్నిక అక్కర్లే. అసలు ఒక నిర్ణయాత్మకమైన ఎన్నిక ఇది. సంక్షేమం కావాలి, అది చాలదు, అభివృద్ధి కావాలి. దీర్ఘకాలంలో ఆదాయాలు పెరగకపోతే, పేద ప్రజలు తమ కాళ్ళ మీద తాను నిలబడకపోయినట్టయితే, ఉపాధి అందకపోయినట్టయితే, అభివృద్ధి జరగకపోతే, పెట్టుబడులు లేకపోతే పేదరికం కొనసాగుతుంది. ఎల్లకాలం పుచ్చుకునే చేతులుగా ఉంటారు. కాబట్టి ఇది సంక్షేమం వల్ల గెలిచారంటే పొరపాటు అవుతుంది. రెండోది, ఇది కేవలం సంక్షేమ అభివృద్ధి అంశాల మధ్య మాత్రమే పోరాటం కాదు, ఒక నైతిక పోరాటం లాగా వచ్చింది. లేకపోతే ఇంత పెద్ద ఎత్తున ఊవెత్తున దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా కూటమి గెలుపును గతంలో ప్రభుత్వంలో వాళ్ళు ఓటమి సాధ్యమయ్యేది కాదు. ఒక మోరల్ అప్సర్జ్. ఎందుకంటే మన దేశంలో చట్టబద్ధ పాలన లేదు, చట్టం ఉన్నవాడికి చుట్టంగా అయిపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో మరింత అడ్డగోలుగా తయారైంది, ఒక మాఫియా రాజ్యంలాగా చలమణైంది. దాని పట్ల కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపించింది. ఈ 2 కారణాలుగా వచ్చిన ఓటమి తప్ప ఇది సంక్షేమానికి అన్నట్టుగా సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే ఇంకా ఎక్కువ చేయాలి.
కాబట్టి సంక్షేమమే పరిపాలన అన్నది పట్టి అభూత కల్పన. ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది, పన్నులిచ్చి పోషిస్తున్నది మన ఉమ్మడి సదుపాయాలు కల్పించడం కోసం, ఆర్థిక వ్యవస్థను పెంచడం కోసం, పెట్టుబడులను ప్రోత్సహించడం కోసం, ఆదాయాలు పెంచడం కోసం, కానీ ఉన్న డబ్బు పంచిపెట్టడం కోసం అయితే ప్రభుత్వం అక్కర్లా. బటన్ నొక్కడం కోసం ప్రభుత్వం ఎందుకు? ఎవడో ఒకటి బటన్ నొక్కాడు, గుమస్తాలు పంచిపెట్టగలరు. అండ్ సార్, ఇది అవుట్ ఆఫ్ పాలిటిక్స్ ఏంటంటే నీట్కి సంబంధించి, అంటే మీరు ఒక ఎడ్యుకేటర్ పైగా, దీంట్లో ఏంటంటే మెడికల్కి సంబంధించి నీట్ స్కామ్ జరిగింది. అసలు నీట్కి ఎందుకు ఇంత స్కామ్ జరగాల్సిన అవసరం వచ్చింది అంటే ఎందుకు అంటే దాదాపు 4 years కష్టపడి మేము ఈ ఎగ్జామ్ రాసాము అంటున్నారు. జనరల్గా ఇంటర్ తర్వాత రాస్తున్నారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి 16 వచ్చి ఉంటాయి. వాళ్ళు 4 సంవత్సరాలు కష్టపడ్డారు అంటే దగ్గర 20. అంటే జనరల్గా మా జనరేషన్ అయితే 21కి మేము గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాము. కానీ ఎందుకు అంత అవసరం వచ్చిందంటారు? నీట్లో ఇంత స్కామ్ జరిగింది, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంటే ముందు 3 విషయాలు గమనించాలి నిహారిక. మొట్టమొదటిది, ఒక జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష ఉండడం మంచిదా కాదా? నేను మంచిదని భావిస్తున్నాను. ఎందుకంటే ఉన్నత స్థాయి విద్యకి జాతీయ స్థాయి ప్రమాణాలు లేకపోతే, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరు నుండి మనం ఒకసారి ఎంబీబీఎస్కి వెళ్ళారంటే ఈ ప్రమాణాలు ఉన్న నమ్మకం మీకు లేకపోతే దేశం నష్టపోతుంది. అందుకనే నీటిని ప్రవేశపెట్టారు. నేను పూర్తిగా దాన్ని సమర్థిస్తున్నాను. జాతీయ స్థాయి పోటీ పరీక్ష. రెండోది, రాష్ట్రాల్లో కూడా అడపదడప పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో కానీ, ఎంసెట్లో కానీ గొడవలు జరుగుతున్నాయి మన దేశంలో. జాతీయ స్థాయిలో చాలా తక్కువ జరుగుతాయి. ఉదాహరణకు ఐఏఎస్, ఐపీఎస్ పరీక్షలు జాతీయ స్థాయిలో యూపీఎస్సీ నిర్వహిస్తుంది. ఇన్నేళ్లుగా క్రమబద్ధంగా ఏ లోపాలకి అవకాశం లేకుండా, అవినీతికి ఏమాత్రం పాల్పడకుండా, మరి ఏ రకమైన ఒత్తిళ్ళకి లొంగకుండా, ఐఏఎస్, ఐపీఎస్ అంటే ఎంత ఒత్తిళ్ళు ఉంటాయి, అవేం లొంగకుండా నిఖార్సుగా చేస్తున్నారు. నీట్ కూడా ప్రామాణికంగానే చేస్తున్నారు. మరి ఇక్కడేదో పొరపాటు జరిగింది. ఆ పొరపాటు జరిగిందో కనుక్కోవాలి. నాకు అర్థమైనంత వరకు ఎక్కడో బంగ్లింగ్ జరిగి టైం సరిగ్గా ఇవ్వకపోవడం చేత ఆ టైంకి బదులుగా అవన్నీ గ్రేస్ మార్కులు ఇచ్చారు. దానివల్ల చాలా అపతకలు అని చెప్పి అంటున్నారు. దాన్ని ఇప్పుడు సవరించామని చెప్తున్నారు. 2500 మంది మళ్ళీ పరీక్ష, 1500 మందికి పరీక్ష పెడతాం, మళ్ళీ గ్రేస్ మార్కులు తీసామని. కాబట్టి దీన్ని ఒక పొరపాటు ఎలా జరిగిందో భవిష్యత్తు పొరపాటు జరగకుండా చూసుకోవాలి. కానీ జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలు అవసరం. అందున కొన్ని కీలకమైన వృత్తుల్లో మనకి ఆ నైపుణ్యం లేకపోయినట్టయితే సమాజానికి నష్టం. ఇది కేవలం విద్యార్థులు డిగ్రీ పొందడం కోసం లేకపోతే డిగ్రీలు చేరడం కోసం కాదు. ప్రాణాలని కాపాడే వృత్తిలో ఉన్నప్పుడు మంచి ప్రమాణాలు అవసరం. మన దేశంలోనేమో తల్లిదండ్రులకి కొన్ని వృత్తులే కంటి కానుతున్నాయి. ఈ మధ్య కొంచెం మారుతోంది, కానీ ఎంతసేపటికి మొట్టమొదటి ఆలోచించేది ఎంబీబీఎస్, ఆ తర్వాత కొంచెం ఇంజనీరింగ్, అది కూడా ఐఐటీల్లో మరో చోట, ఇలా తప్ప ఇంకోటి ఆలోచించట్లా. కానీ మారుతున్న సమాజంలో ఒక్కదానికి ఇంత గిరాక ఉండాల్సిన అవసరం లేదు. మిగతా వాటి కూడా గిరాక పెరుగుతుంది. కానీ కొంచెం ఆర్థికంగా భద్రత వచ్చినట్టయితే, ఆర్థిక వ్యవస్థ పెరిగితే, మన పిల్లలు ఏ పని చేసినా కూడా హాయిగా బతకగల నమ్మకం ఉంటే అప్పుడు కొద్దిగా ఒక్కదాని మీద ఒత్తిడి ఉండదు. ఇవాళ నీట్ లాంటి పరీక్షల మీద బాగా ఒత్తిడి అన్నమాట వాస్తవం. ఐఐటీలు చేరాలని చెప్పను, ఎంబీబీఎస్లో చేరడానికి నీట్ అని ఒత్తిడి అన్నమాట వాస్తవమేను. కాలక్రమేణా 2 చేయాలి. ఒకటి, చాలా రకాల వృత్తులు, ఉపాధులు కలగాలి. ఆర్థిక వ్యవస్థ పెరిగి మనకు పనికొచ్చేది, గౌరవప్రదమైనది, సమాజంలో అందరి ప్రయోజనాలు నెరవేర్చేది ఏ పనైనా కూడా మంచిది. కొన్ని గొప్పవి, కొన్ని తక్కువ అనుభవం వదిలేసేయాలి. రెండోది, ఈ పరీక్షల్లో ఒత్తిడి కంటే వాళ్ళ అవగాహనని, వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉపయోగిస్తారని దాన్ని పరిశీలించి ఏర్పడుకోవాలి. బట్టి పట్టడం, కాపీ కొట్టడం కాకుండా. అప్పుడు క్రమక్రమంగా ఈ ఒత్తిడి కూడా తగ్గుతాయి. అండ్ ఇందులోనే రాజస్థాన్లో కోటా అనే ప్రదేశంలో కూడా చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు అని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకని ఏమవుతుందంటే, తల్లిదండ్రులు పిల్లల ఆసక్తిని గురించి పట్టించుకోకుండా వాళ్ళకి ఆశలు ఉంటాయి. నా ఆశల్ని మీ ద్వారా తీర్చుకోవాలని మేము అనుకుంటాం. నేను కోరిన కళలు ఉంటాయి, ఏదో నా కళలు నాకు నెరవేరకపోతే మీ ద్వారా నెరవేర్చాలనుకుంటాం. మన దేశంలో తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించినంతగా, ప్రాణం ఇచ్చేటంతగా ఇంకెక్కడ ఉండదు. అదే సమయంలో పిల్లలు బాగా ఎదగాలన్న కోరికతో వాళ్ళ ఆసక్తిని పెట్టించుకుని ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు. తల్లిదండ్రులందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, పిల్లలకి ఆసక్తి ఏది ఉంటే, ఏది ఇష్టమైతే ఆ ఇష్టమైన పని చేస్తే కష్టం ఉండదు, ఒత్తిడి ఉండదు, సంతోషంగా చేస్తారు. వాళ్ళకి ఇష్టం లేనిది తల్లిదండ్రులు చెప్పారని బలవంతంగా చేస్తే, అది నేర్చుకునే ప్రయత్నం చేస్తే, అది వంట పట్టకపోవచ్చు, ఆసక్తి లేకపోవచ్చు, తల్లిదండ్రులు నిరుత్సాహపరుస్తామని చెప్పి ఒత్తిడి ఉంటుంది, మానసిక సంఘర్షణ ఉంటుంది. రెండోది, మన పరీక్షలు, మన గొడవలు ఏమవుతుందంటే,
పాఠశాల విద్య పూర్తిగా నాశనం అయిపోయింది. పేరుకి స్కూల్ పూర్తి చేయడం, మంచి మార్కులు రావడమే కానీ బట్టి పట్టి కాపీ కొట్టడం తప్ప 180 మందికి విషయాలు అర్థం చేసుకుని నాలెడ్జ్ ఉపయోగించడం తెలియదు. ఎప్పుడైతే మీకు పునాదులు గట్టిగా లేవో మీ పేరు ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఆ పైన ఈ పోటీ పరీక్షలు కూడా మీ జ్ఞాపక శక్తిని పరీక్షించే ఉన్నాయనుకోండి, మీ అవగాహనని ఆ నాలెడ్జ్ ఉపయోగించే తీరుని కాకుండా, అప్పుడేమవుతుంది, ఒత్తిడి మరింత పెరుగుతుంది. విషయం మీకు పట్టుబడితే దాన్ని ఎలా ఉపయోగించాలో మీకు తెలిస్తే ఒత్తిడే ఉండదు. ఎంత పరీక్షని అవలోలుగా అనిపిస్తుంది. విషయం అర్థం కాకుండా బట్టి ఆ చివరి క్షణంలో నేను చదివింది వస్తుందా లేదా, చదవంది వస్తుందేమో, వస్తే ఏమవుతుంది, ఈ భయము, ఆందోళన, దీని నుంచి ఈ సంఘర్షణ దాని తగ్గట్టు ఆసక్తి లేని అంశాలు, వీటి వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. మన తల్లిదండ్రుల పిల్లల్ని అపారంగా ప్రేమిస్తారు, కానీ ఆ ప్రేమ ఎంత భయంకరమైన ఒత్తిడిగా మారకుండా కాస్త పిల్లల ఆసక్తిని గమనించి విద్యను ఇచ్చే ఏర్పాట్లు చేయడము, పాఠశాల విద్య ప్రమాణాలు మంచిగా ఉండేది. మన తెలివితేటలు వికసించాలంటే స్కూల్ ఎడ్యుకేషన్ తప్ప ఇంకో మార్గం లేదు. కాబట్టి పాఠశాల విద్యను నిజంగా బాగు చేసి ఈ బట్టి పట్టేది కాకుండా విషయం అర్థమయ్యేట్టుగా, అర్థం చేసుకున్న దాన్ని ఉపయోగించే శక్తి ఉండేట్టుగా చేయడం, ఈ రెండు చేస్తే చాలా మేరకు ఒత్తిడి తగ్గుతుంది. సార్, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి ఒకటి ప్రకటించింది. ఆల్మోస్ట్ ఇక్కడ పెట్టారు, జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు కూటమితో ఏర్పడిన కొత్తగా వచ్చిన ప్రభుత్వం టీడీపీ, అలాగే జనసేన, బీజేపీ, ఈ పార్టీ కూడా అక్కడ ఉచిత బస్సు ప్రయాణం అని ప్రకటించింది. అంటే తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ ఉన్నా కానీ ఇక్కడ పెద్దగా సక్సెస్ అవ్వలేదని నాకు అనిపించింది. ఇప్పుడు అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో, అది ఉచిత బస్సు ప్రయాణం అక్కడ మహిళలకు పెట్టారు, అది వర్కౌట్ అవుతుందా, మీరేం చెప్తారు? ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే కర్ణాటకలో ప్రారంభమైంది ఉచిత బస్సు ప్రయాణం, ఇంకెక్కడ ఢిల్లీలో కూడా చేసినట్టు. ఢిల్లీ నిజంగా ఒక రకంగా ఆప్ వీటంటికి తెరతీసింది. పూర్వం ఒక రకమైన సంక్షేమ పథకాలు ఉండేవి, ఏదో తెల్ల కార్డులు, బియ్యం చవకగా ఇవ్వటము, మరొకటి ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు విద్యుత్ ఫ్రీగా ఇస్తాము, కరెంట్ ఫ్రీగా ఇస్తాము, నీళ్లు ఫ్రీగా ఇస్తాము, బస్సు ఫ్రీగా, ఇవన్నీ కూడా మొదలెట్టింది ఢిల్లీలో ఆప్. చాలామందికి ఒక విషయం అర్థం కావాలి, ఒక మహానగరంలో ఎప్పుడు కూడా వనరులు ప్రభుత్వానికి మిగులు ఉంటుంది. హైదరాబాద్ నగరం ఉందనుకోండి, ఎందుకని ఆంధ్రప్రదేశ్ విభజన కాగానే నష్టపోయిన భాగం కలిగింది, హైదరాబాద్లో మిగులు ఉంటుంది. ఆ మిగులు డబ్బులు మిగతా రాష్ట్రం అంతా పంచుకునేవి. ఉమ్మడి రాష్ట్రం కాకుండా చిన్న రాష్ట్రం కాగానే తెలంగాణగా డబ్బులు చేసి తెలంగాణ ధనిక రాష్ట్రమైంది, ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రమైంది. ఢిల్లీని పాలించే వాళ్ళకి ఢిల్లీలో పుష్కలంగా, ఢిల్లీ దేశంలో అత్యంత సంపద ఉన్న నగరం, తలసరి ఆదాయం ఢిల్లీలో అత్యధికంగా ఉంది. కాబట్టి ఢిల్లీలో ఇలాంటివన్నీ చేయడం చాలా తేలిక, అది గొప్ప విషయం కాదు. దానికి అది ప్రతిభ అక్కర్లేదు, తెలివితేటలు అక్కర్లేదు, దేశ ప్రజల పట్ల మమకారం అక్కర్లేదు, ఓట్ల కోసం రకరకాల విన్యాసాలు చేయొచ్చు. దాన్ని అనుకరించి వివిధ రాష్ట్రాలు మొదలెట్టినాయి. కర్ణాటకలో చేసింది, తెలంగాణలో చేశారు, దాన్ని చూసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొదలెట్టారు, వస్తే దేశం అంతా పాకుతుంది. అంచేత నేను మొట్టమొదటి చెప్పేది, సంక్షేమ పథకాలు అవసరం, కానీ సంక్షేమమే పరిపాలనగా అనుకున్నట్టయితే, సంక్షేమం పేరుతో అప్పుల భారాన్ని వచ్చే తలం మీద పెడితే ఏమవుతుంది, ఈవేళ మనం తినేదానికి మన పిల్లల మీద అప్పుల భారం పడుతుంది. మన కుటుంబాల్లో ఏ తల్లిదండ్రులు కూడా అప్పు చేసి పప్పు కూడా చేయమంటారు. ఒకవేళ అప్పు చేస్తే పిల్లలకు ఆస్తులు చూపెట్టాలి, ఒక స్థలమో ఇల్లు కొనాలి, వాళ్ళకి ఆస్తులు పెరగాలి. అంతేగాని నీ బతికేమైనా నాకు అభ్యంతరం లేదు, నేను మాత్రం హాయిగా కులాసాగా విలాసంగా బతుకుతాను, అప్పు చేస్తాను, తీర్చే బాధ్యత నీదని చెప్పి నీ తల్లిదండ్రులు అంటారు మన దేశంలో. మరి ప్రభుత్వాలకు ఆ హక్కు ఎట్లా ఉంది? కాబట్టి సంక్షేమం వద్దని ఎవరు అనరు. సంక్షేమం మీ రోజువారీగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి పరిమితం కావాలి. సంక్షేమం కానీ రోజువారీ ఖర్చులు కానీ, అప్పు చేసిన ప్రతి రూపాయి రేపు పొద్దున పెట్టుబడికి వెళ్ళాలి. అలా చేస్తే ఏ రకమైన పథకమైనా ఓకే. ఇక ప్రత్యేకంగా ఈ రవాణా విషయం, ఒక రకంగా రవాణా రూపంలో మనకు మహిళలకు అవకాశం ఇవ్వడం మంచిది. ఎందుకంటే మన సమాజంలో మహిళల పాత్ర ఆర్థిక వ్యవస్థలో ఈ మధ్యకాలంలో తగ్గుతుంది, మళ్ళీ కొంచెం పెరుగుతుంది, కానీ ఒక 3-4 ఏళ్ల క్రితం 20% పడిపోయింది. ఫీమేల్ పార్టిసిపేషన్ ఇన్ వర్క్ ఫోర్స్ అంటారు. అంటే మహిళలు పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పంటే, పనిచేసే వయసులో 20% మందే పనిచేస్తున్నారు. బయట ఇంట్లో చేస్తున్నారు, కష్టపడుతున్నారు, కానీ జీతంతో ఆదాయంతో పనిచేసే వాళ్ళు 20% మందే. సౌదీ అరేబియా కంటే తక్కువ, పాకిస్తాన్ కంటే తక్కువ. ఈ మధ్య మళ్ళీ పెరుగుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. కాబట్టి మహిళలకు కనుక ఖర్చు లేకుండా ప్రయాణాలు అని చెప్పంటే, కొంత సరదాగా విలాసాలకు వెళ్ళినా కూడా ఆర్థిక కార్యకలాపాలు కుటుంబానికి భారం అనిపించదు. కాబట్టి ఆడపిల్లని ప్రోత్సహించే అవకాశం ఉంది, కాబట్టి తప్పులేదు. కానీ ఇచ్చే తీరు వేరే రకంగా ఉండాలి. ఉదాహరణకి ఒక వౌచర్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పోటీ ఉంటుంది, ఆర్టీసీ కానీ మిగతా బస్సులు కానీ, అలాగే మెట్రో కానీ. ఇప్పుడు ఏమవుతుంది, ఆర్టీసీకి డబ్బులు లేకుండా పోతున్నాయి, ఎక్కిరిసి మహిళలు వెళ్ళినా కూడా
మహిళలు ఎప్పుడైతే ఆర్టీసీకి వెళ్తారో ఫ్రీ అని చెప్పని ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా వెలవెలబోతున్నాయి ఒక డిమాండ్ లేక. చివరికి ఆ సంస్థలకు ప్రభుత్వం సహాయం డబ్బులు లేదు, అంత గందరగోళం అవుతున్నది. అంచేత సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వాలనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. కానీ ఖచ్చితంగా మీకున్న రోజువారీ వనరుల లోపల ఈ సంవత్సరం మీకు వచ్చే ఆదాయం లోపల తప్ప అప్పు చేసి పప్పు కొడి తినే పరిస్థితి ఉండకూడదు. మనం ఆ క్రమశిక్షణ పాటించాలి. దానికోసం జాతీయ స్థాయిలో కొన్ని కట్టుదిట్టాలు చేయాలి. లేకపోతే కాలక్రమేణా వీళ్ళు ఓట్ల కోసం చెప్పి అప్పుల భారాన్ని పెంచి మన పిల్లలు నడ్డి వరకు కొట్టేస్తారు. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించి అసలు మన దేశంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, ఎంతో మహామహులు చదువుకున్న విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అండ్ డాక్టర్స్ చదువు కోసం కూడా మన దగ్గర కాలేజెస్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కానీ ఎందుకు ఫారెన్ కంట్రీస్కి వెళ్తున్నారు? ఇప్పుడు చిన్న చిన్న దేశాలకు కూడా మన ఇంత పెద్ద దేశం అయ్యుండి చిన్న చిన్న దేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని మళ్ళీ అక్కడ ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. మంచి ప్రశ్న. ఏమైందంటే 4 కోట్ల మంది దేశంలో ఉన్నత విద్యలో ఉన్నారు. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, మెడిసిన్ వగేరా. 180 మందికి డిగ్రీ వస్తుంది కానీ పనికొచ్చే పరిజ్ఞానం ఉంది అట్లా. ఎగ్జాక్ట్లీ. చివరికి ఇంజనీరింగ్ లాంటి ప్రొఫెషనల్ వృత్తి విద్యల్లో కూడా దాదాపు 14-15 లక్షల మంది ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ పట్టా పొందుతున్నారు. ఎన్నో రకాల సర్వేలు చెప్పినాయి. దానిలో 15-20% మందికి ఉపాధికి పనికొచ్చే నైపుణ్యం ఉంది. మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు ఉదాహరణకు మెకానికల్ ఇంజనీర్ చేస్తాడు అబ్బాయి, నాన్న ఇంట్లో స్కూటర్ పనిచేయట్లో కొంచెం చూడని చెప్పంటే ఆ కుర్రాడు ఏం చేస్తాడు, ఆ స్కూటర్ని తీసుకొని అక్కడ చదువులేని మెకానిక్ దగ్గర తీసుకెళ్తాడు, నువ్వు చదవయా అని. ఇంజనీరింగ్ చదివాడైనా, మెకానికల్ ఇంజనీరింగ్ చదువురాని మెకానిక్కి ఇంజనీరింగ్ అంటే ఎక్కువ తెలుసు. ఏం విద్య అది? అలాంటి విద్య బూటక విద్య అయ్యేసరికి పేరుకి డిగ్రీ తప్ప ఉపయోగం లేదని భావం కలగానే తల్లిదండ్రులు కాస్త అప్పో చేసి పిల్లలకు పనికొచ్చే విద్య ఇద్దామన్న కోరిక నుంచి వచ్చింది. దాంతో వేల కోట్ల మన డబ్బు విదేశీ మార్గద్రవ్యం అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. మన డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ కూడా ఏం చేస్తున్నారు, కొన్ని మంచి యూనివర్సిటీలు ఉన్నా కూడా వాళ్ళు కూడా దొంగ యూనివర్సిటీలు పెట్టి కొన్ని చోట్ల, పనికిరాని యూనివర్సిటీలు, మన పిల్లల్ని ఏజెంట్లు వాళ్ళు మోసం చేసి అక్కడికి వెళ్తే చివరికి చదువు యూనివర్సిటీ మూసేస్తున్నారు కొన్ని చోట్ల. కాబట్టి ముందు మనం చేయాల్సింది మన దేశంలో, ఇందాక పాఠశాల గురించి అనుకున్నాం, ముందు స్కూల్ విద్య బాగుపడాలి, తర్వాత కాలేజీ విద్య ప్రమాణాలు ఉండాలి, నిజమైన ప్రమాణాలు ఉండాలి. మనకి ఇవాళ యూనివర్సిటీలో నిజాయితీగా మాట్లాడుతున్నాను నేను, వారం రోజులు కనుక లాస్ట్ 3 years క్వశ్చన్ పేపర్లు పట్టేస్తే ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. ఏం విద్య అది? ఎవరిని మోసం చేయడం కోసం విద్య ఎందుకు? విద్య మేధస్సు వికసించడం కోసం, నైపుణ్యం పెరగడం కోసం, సమాజానికి అవసరమైన వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేయడం కోసం, అంటే సంపద సృష్టించడం కోసం. ఆ సంపద సృష్టించలేని విద్య, నైపుణ్యాన్ని పెంచని విద్య చిత్తు కాగితం. కాబట్టి ముందు విద్యా ప్రమాణాలు ఇక్కడ మార్చాలి. రెండోది, పిల్లలకి పూర్తిగా సమాచారం అందాలి. మోసపోయి వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పి ఆ దేశం ఈ దేశం పోకుండా పిల్లలకు పూర్తి సమాచారం అందాలి. అసలు ఏ కాలేజీకి వెళ్తున్నారు, వాళ్ళు ఏమిటి, నమ్మదగ్గ వాళ్ళ కాదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్. ఈ రోజుల్లో డిజిటల్ టెక్నాలజీలో పెద్ద కష్టం కాదు, ఆ ప్రయత్నం చేయాలి. ముందు అసలు మన దేశంలోనే కనుక మనకి మంచి విద్య పొందే అవకాశం ఉన్నట్టయితే పొలవమంటే అక్కడికి పోవాల్సిన అవసరం చాలా మందికి ఉండదు. అంటే ఎందుకు మన దగ్గర ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అంటారు? ఎన్నో ప్రైవేట్ ఎడ్యుకేషన్ ముందా చెట్టు ముందా అని. మన యూనివర్సిటీలు ఎప్పుడైతే ప్రభావాన్ని కోల్పోయినాయో, ఒక మొక్కుబడిగా విద్య అందుతోందో, చాలా యూనివర్సిటీల్లో కాలేజీల్లో చదువు లేదు, నిజమైన విద్య లేదు. చెప్పాను కదా, వారం రోజులు క్వశ్చన్ పేపర్లు బట్టి పెడితే విద్య అంటే ఆ విద్య ఏం ఉపయోగం, పనికి రావాలి కదా. ఆ యూనివర్సిటీల్లో ఏంటంటే మంచి యూనివర్సిటీల్లో మంచి ప్రమాణాల విద్య. ఉదాహరణకి 160-170 ఏళ్ల క్రితం చార్ల్స్ ఎలియట్ అని చెప్పని, ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ అంటే మన వైస్ ఛాన్సలర్ లాంటి వాడు, 30-40 ఏళ్ళు చేశాడు ఆయన. ఆనాడు ఎలక్టివ్ సిస్టమ్ తీసుకొచ్చారు, మీకు నచ్చిన సబ్జెక్ట్ ఉండేట్టుగా. మనకి ఈ మధ్య దాకా మన జాతీయ విద్యా విధానం కొత్తగా వచ్చేదాకా మనకి మోసపోసిన చదువు. యూనివర్సిటీ కాలేజీలో డిగ్రీ అంటే ఇంతే, మీకు వేరే మనకి ఆలోచన లేదు, మీకు ఫ్లెక్సిబిలిటీ లేదు, ఫ్రీడమ్ లేదు. అలాగే సమర్థులు వచ్చి టీచ్ చేస్తామంటే మా రూల్స్ ఒప్పుకోమని చెప్పన్నారు. నాకు ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి రిటైర్ అవుతున్న ప్రొఫెసర్లు, మన తెలుగు వాళ్ళు, భారతీయులు నా దగ్గరకు వచ్చి 30-20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం, ఏమండి మేము రిటైర్ అవుతున్నాం, పిల్లలంతా సెటిల్ అయిపోయారు, మన ఆంధ్రప్రదేశ్ వచ్చి ఒక యూనివర్సిటీల్లో మంచి విద్య చెప్పాలన్న కోరిక మాకుంది, మా డబ్బుతో మేము వస్తాము, సమాజానికి ఏమైనా చేద్దామన్నది. ఎంఐటి అంటే ప్రపంచంలో అత్యుత్తమమైన ఇంజనీరింగ్ కాలేజ్ అది, అక్కడున్న స్టాండర్డ్స్ తీసుకొస్తామని చెప్పంటే నేను చాలా సంతోషపడ్డాను. వైస్ ఛాన్సలర్ని సంప్రదిస్తే వెంటనే సాధ్యం కాదు సార్, మాకంతా రూల్స్ ఒప్పుకోవు యూజీసీ. ఊరికే నసపెట్టి నాశనం చేస్తాం మనం. అసలు విద్య అనేది అందకుండా పైపైన రూల్స్, పాడు, గందరగోళాలు తప్ప, డ్రామా తప్ప
నిజమైన విద్య చాలా అరుదుగా అందుతున్నది ఈ దేశంలో. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనం క్యాపిటల్ చూసాం, హైదరాబాద్ ఉంది. అలాగే విడిపోయినప్పుడు 2014 టైంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గెలిచారు. దాని తర్వాత ఆయన అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అది అభివృద్ధి ఆయన చెందుతూనే ప్రకటించాల, అసెంబ్లీ నిర్ణయం చేసింది, ఓకే. రాష్ట్ర శాసనసభ చేసింది. అయితే 2019 ఎలక్షన్స్ టైంకి ఆయన ఓడిపోయారు. అంటే ప్రధానంగా ఆయన ప్రజల మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా ఈ అమరావతి అభివృద్ధి చేయడానికి ఎక్కువ దృష్టి పెట్టారు. ఆ కారణంతోనే ఓడిపోయారని చెప్పేసి ఆ టైంలో అసలు అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి వస్తే అసలు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? తమ్ముడు 2 విషయాలు చూడాలి. రాజధాని గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. మన మనసంతా రాజధాని, రాజ్యము, ముఖ్యమంత్రి చుట్టూ ఉంటుంది. అది కాదు ముఖ్యం. రాజధాని ఎక్కడో చోట కావాలి. అమరావతి అనువైన స్థలం, ఎందుకంటే మధ్యలో ఉంది. అటు అనంతపూర్కి అందుబాటులో ఉండాలి, శ్రీకాకుళంకి అందుబాటులో ఉండాలి, మధ్యలో ఉండాలి. అన్ని హంగులు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, మరి సారవంతమైన ప్రదేశం, అక్కడ చుట్టూ టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది స్థలం పెద్ద ఇబ్బంది కాదు. కానీ రాజధాని కాదు, గ్రీన్ ఫీల్డ్ సిటీ కావాలి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రారంభించారు హైదరాబాద్కి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. ఇవాళ హైదరాబాద్ తలమానికంగా ఉంది, మనం గర్వించే నగరంగా ఉంది. అందుకనే బీఆర్ఎస్ని అన్ని చోట్ల ఓడించినా కూడా కాంగ్రెస్ అన్ని చోట్ల నెగ్గిన హైదరాబాద్లో నెగ్గాలి. ఎందుకని హైదరాబాద్లో వాళ్ళు పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరుగుతోంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఇది బాగుందనే భావానికి వచ్చారు. కాబట్టి ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ కావాలి. గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటే మన ఊళ్ళన్నీ కూడా ఊరికే పెరిగిన గ్రామాలు, బాగా జనసాంద్రత ఉంది కాబట్టి ఇరుకులు సందులు ఉన్న వాటిలో మీరు అభివృద్ధి పెద్దగా చేయలేరు. అదే గ్రీన్ ఫీల్డ్గా ఖాళీగా ఉన్న స్థలంలో చేశారనుకోండి, అంతర్జాతీయ ప్రమాణాలతో నగర నిర్మాణం చేయొచ్చు. మీరు హైటెక్ సిటీకి లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళితే అమెరికాలో ఉన్నారో, ఇండియాలో ఉన్నారో, బ్రిటన్లో ఉన్నారో, చైనాలో ఉన్నారో తెలియదు, అంతేనా? ఆ ప్రమాణాలతో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే, సిటీ ప్లానింగ్ ఉంటే, అప్పుడు ప్రపంచ ప్రమాణాల టాలెంట్ మనకు వస్తుంది, అలాగే పెట్టుబడులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా గ్రీన్ ఫీల్డ్ సిటీ ఎక్కడ మంచి నగరం ఉంటే అక్కడ అభివృద్ధి ఎక్కువ ఉంటుంది, పెట్టుబడులు ఎక్కువ వస్తాయి. ఆ రకంగా భావించాలి. అందులో ఏంటి, భూమి చాలా కొరత ఉన్న దేశంలో, ఈ రోజుల్లో భూమి సేకరించడం తలప్రాణం తక్కువస్తుంది అందులో ఈ రోజుల్లో. అలాంటిది రైతులే స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ముందుకు వచ్చారు. పూలింగ్ అనే పేరు అంటే ఏంటి, భూమి దానికి వెళుతుంది, అక్కడ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి దాని విలువ పెరుగుతుంది. పెరిగే విలువలో మాకు కొంత వాటా ఇవ్వండి, కొంత భూమి మాకు ఇస్తే ఇవాళ భూమి కోల్పోయినా కూడా రేపొద్దున మా పిల్లలు బాగుపడతారు, దానిలో మేము పంచుకుంటాం, రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది, మా అభివృద్ధి బాగుంటుందని దాన్ని అద్భుతంగా ముందుకు చేయవచ్చు. ఎందుకంటే మనం పెట్టుబడి కొద్దిగానే పెట్టాలి. మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం పెట్టుబడి పెడితే మిగతా అంతా ప్రైవేట్ రంగం నుంచి వస్తుంది. కమర్షియల్ డెవలప్మెంట్ కానీ, హౌసింగ్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ మిగతా అన్ని ప్రైవేట్ నుంచి వస్తుంది. కాబట్టి సిరిగా మోకాలు అడ్డే వాళ్ళు అడన్నట్టుగా చక్కగా అందంగా ఉన్నదాన్ని ఒక తెక్కగా తొగ్గులక్కలాగా ప్రభుత్వాల్లో రోజుకో నిర్ణయం జరగదు. ప్రభుత్వాలు వచ్చినట్టు రోజు విప్లవం కాదు. లేకపోతే ఇంకొకటి వచ్చి ఇది కాదు ఇంకోటి చేస్తానంటే తమాషా అనేది దాని ప్రభుత్వం అంటే. రోజువారీ పరిపాలించాలా, పన్నులు డబ్బుతో అని చెప్పంటే అడ్డదిడ్డంగా రోజు నిర్ణయాలు తెక్క చేస్తే ఎట్లాగా? తొగలకు ఎందుకు అంటున్నావు, గొప్ప పని చేశాడని చెప్పారా? పిచ్చి పనులు చేశాడని రోజుకో నిర్ణయం తీసుకున్నాడు. ఒకరోజు ఢిల్లీలో క్యాపిటల్, ఇంకో రోజు దౌలతాబాద్లో క్యాపిటల్, మళ్ళీ మన్నా ఢిల్లీ క్యాపిటల్. ఏంటిది? రాష్ట్ర రాజధాని పేరుతోనో మరో పేరుతోనో రోజుకోసారి మాట్లాడడం చాలా తప్పు. 2 రాజధాని విషయం పక్కన పెట్టి గ్రీన్ ఫీల్డ్ సిటీ ఖచ్చితంగా అవసరము. ఒక మహానగరం ఏ రాష్ట్రాలకు ఉందో ఆ రాష్ట్రాల అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది. హైదరాబాద్ లేకపోతే తెలంగాణ ఏమవుతుంది? బెంగళూరు లేకపోతే కర్ణాటక ఏమవుతుంది? చెన్నై లేకపోతే తమిళనాడు ఏమవుతుంది? అలాగే నేను చెన్నైతో ఆగిపోవాలా? కాదు, చిన్న పట్టణాలు కావాలి. నేను రోజు వాదిస్తున్నాను, అమరావతి కావాలి. ఎక్కడికక్కడ తక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు తక్కువ జీతాలతో కూడా మంచి ఉపాధి గౌరవప్రదంగా వచ్చి హాయిగా బతకాలని చెప్పంటే వాళ్ళ పల్లెటూరు దగ్గరలోనే పట్టణీకరణ జరగాలి. అందరూ హైదరాబాద్కు అమరావతికి వలసపోవాల్సిన అవసరం ఉండకూడదు. ఆ రకంగా మన సమగ్ర ప్రణాళిక కావాలి. అండ్ సార్, ఇప్పుడు ఈ ఇండియన్ డెమోక్రసీ ఇటు అటోక్రసీ వైపు నడుస్తుంది అని చెప్పేసి ఇటు సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ, వార్తాపత్రికల్లో కానీ జరుగుతుంది. మీరేమంటారు? మనం చాలా ఆవేశపరులం. రోజుకొకటి ఎలక్షన్ అయ్యేదాకా అయ్యో దేశం అంతా నియంతృత్వం అయిపోతుంది, ఎన్నికలన్నీ మోసం చేసేస్తారు, లేకపోతే ఈవీఎంలన్నీ మ్యానిపులేట్ చేస్తారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంతా బాగానే జరిగింది. ఇప్పుడు ప్రజాస్వామ్యం నిలబడింది. ప్రజాస్వామ్యం తొందరగా నిలబడేది కాదు, తొందరగా పోయేది కాదు. మన ప్రజాస్వామ్యంలో కొన్ని లోపాలు ఉన్నాయి. చట్టబద్ధ పాలన లేదు ఏ పార్టీ ఉన్నా కూడా. అధికార కేంద్రీకరణ ఉంది. ఎలక్షన్లో డబ్బుల ప్రవాహం విపరీతంగా ఉంది, ఓట్లు కొంటున్నారు. ఇవన్నీ మనకు తెలుసు. దాన్ని ఎలా సవరించాలో మనం ఆలోచించుకోవాలి. అంతేగాని ఎన్నికల వ్యవస్థలో ఎక్కడ తప్పులేదు, ఎన్నికల నిర్వహణలో ఎక్కడ తప్పులేదు.
చాలా ప్రామాణికంగా జరుగుతుంది. అట్లాగే లోపాలున్నా కూడా ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛకేమీ లోటు లేదు, నియంత్రణతో వచ్చేస్తున్న దానికి ఆధారం లేదు. కాకపోతే మనం ఏంటంటే అతిశయోక్తులు, ఒకరినొకరు బాగా తెప్పించుకోవడం ఎక్కువ అవుతున్నది. తప్పులను సవరించుకోవాలి కానీ అయ్యో దేశం అంతా నాశనం అయిపోతుంది, నేను అధికారంలో అంతా బాగుంది, నేను లేకపోతే అంతా నాశనం అయిపోయింది, ఈ ధోరణి పోవాలి. కొంచెం నిజాయితీ అయిన పరిశీలన, వాస్తవాల ఆధారమైన పరిశీలన, హేతుబద్ధమైన వాదన, నిర్దిష్టమైన పరిష్కారాలు కావాలి. ఇప్పుడు అలా కాకుండా మీరుంటే అంతా నాశనం అయిపోయింది, నేనుంటే అంతా బాగుపడింది, రెండు అబద్ధాలే. సార్, ఎక్కువగా ఈ పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ వాళ్ళకి సలహాదారులుగా ఎక్కువగా ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టుకుంటారు. ఎందుకు వాళ్ళని ఎక్కువగా ఎంచుకుంటారు? సమాజంలో ఐఏఎస్ ఒక్కళ్ళకే అనుభవము తెలివితేటలు ఉన్నంత పొరపాటు. సమాజంలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజానికి ఐఏఎస్లు ఏంటంటే కొద్ది మంది తప్ప జనరలైజేషన్, దానిలో ఎక్కడ వాళ్ళకి స్పెషలైజేషన్ లేదు. నైపుణ్యం ఒక రంగంలో అంటే పరిమితం కాల, ఆల్ పర్పస్ సర్వీస్కి అయింది. ఒకరోజు విద్య, ఇంకో రోజు ఆరోగ్యం, మరో రోజు డిఫెన్స్, ఇంకో రోజు ఆర్థిక శాఖ, ఇంకో రోజు రెవెన్యూ, ఇట్లా చేస్తారు. కాబట్టి ఐఏఎస్లు ఒక్కళ్ళకే పరిజ్ఞానమో ఏదో ఉందనుకోవటం పొరపాటు. కొందరికి ఉంది ఖచ్చితంగా మంచి పాలనా నైపుణ్యము, సామర్థ్యము, నిజాయితీ, గతంలో చేసిన సేవల వల్ల వచ్చినటువంటి క్రెడిబిలిటీ కొందరికి ఉన్నాయి, ఉపయోగించుకోవాలి వీలున్నంత మేరకు. కానీ చాలా సందర్భాల్లో రాజును మించిన రాజభక్తి చూపెట్టి వీళ్ళు పాలకుల ప్రాపకం పొంది పదవుల్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రభుత్వం అంటే వాళ్ళకి దాసోహం అంటారు. ఇంకో ప్రభుత్వం వస్తే మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. అలా కాకుండా నిజమైనటువంటి సామర్థ్యాన్ని, నిజాయితీని, గతంలో వాళ్ళు చేసినటువంటి సేవల్ని, నైపుణ్యాన్ని గుర్తించి ఉపయోగించుకుంటే మంచిదే. అలాగే ఐఏఎస్కో ఐపీఎస్కో పరిమితం చేయక్కర్లేదు. ఎన్నో రంగాల్లో అద్భుతమైన వాళ్ళు ఉన్నారు మనకి సమాజంలో, నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే సమాజంలో మౌలికమైన మార్పులు తీసుకొచ్చి మంచిని సాధించగలరో వాళ్ళని ఉపయోగించుకోవాలి. దానిలో కాస్త కులము, పక్షపాతము, కాళ్ళు మొక్కటం ఇవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ నైపుణ్యము, ఆత్మగౌరవము, నిజాయితీ, సామర్థ్యము, అనుభవం ప్రాతిపదికగా ఉండాలి. కానీ మన దేశంలో ఏంటంటే మనకు పాదాక్రాంతులైన వాళ్ళు, మనకు బాగా అనుకూలంగా ఉండేవాళ్ళు ఉంది కొద్ది సందర్భాల్లో తప్ప, దాని నుంచి బయటపడాలి. సార్, ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చేస్తారు బీజేపీ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు 3 సార్లు గెలిచారు కాబట్టి మార్చేస్తారు ఖచ్చితంగా అని చెప్పేసి ఇంకా మిగతా పార్టీ వాళ్ళు అంటున్నారు. కానీ అసలు మార్చే అవకాశం ఉంటుందంటారా? అంత పెద్ద రాజ్యాంగం, అసలు రాజ్యాంగంలో పెద్ద మార్పులు ఏమి అక్కర్లేదు. చిన్న చిన్న మార్పులు 106 సార్లు చేసుకున్నాం. ఇంకేమైనా అవసరమైతే చేసుకోవచ్చు తప్ప, ఎందుకంటే చాలా వివరంగా రాసుకున్నాం కాబట్టి కొన్ని సందర్భాలు అవసరం అవుతుంది. మౌలికమైన మార్పులు ఏమన్నామంటే నా దృష్టిలో 2 మార్పులు కావాలి. ఒక మార్పు రాజ్యాంగంలో తొలిత వచ్చిన పొరపాటు కాదు, తర్వాత మనం చేసిన పొరపాటు. 73-74 సవరణల పేరుతో స్థానిక ప్రభుత్వాల కోసం పెద్ద చాంతాడంత పొడుగును రాశాం, చెత్తగా రాశాం. ఉద్దేశం మంచిదైనా కూడా అధికారాలు ఏమీ లేకుండా స్థానిక ప్రభుత్వాలు, ఎన్నికలు, మిగతా తతంగం అంతా బోళ్ళంత చాంతాపూర్ని వర్ణించేసి రాష్ట్రాలకు వెసులుబాటు లేకుండా తయారు చేశాం. నా దృష్టిలో నిరర్ధకమైనది. దాన్ని తీసేసి బలమైన స్థానిక ప్రభుత్వాలు ఎలాంటి నిర్మాణం కావాలో రాష్ట్రాలకు వెసులుబాటు ఉండేట్టుగా ఏర్పాటు చేయడం అవసరం. ఎప్పుడైనా దేశంలో ఏకాభిప్రాయం వచ్చిన రోజులు, అది కూడా రాజ్యాంగం తొలుతు తప్పు కాదు, తర్వాత చేసిన తప్పును సవరించుకోవటం కోసం 93-94 చేసింది. రెండోది, ఎన్నికల వ్యవస్థ రాష్ట్రాల్లో మార్చాల్సిన అవసరం అన్నది. దేశం మొత్తంలో నా దృష్టిలో కొన్ని మార్పులు చేర్పులతో దామాషా పద్ధతి కావాలి. ఈ ఓట్ల కొనుగోలు పోవాలి, ఈ గోండాగిరి పోవాలి, మరి సమర్థులు రావాలి అని చెప్పన్నట్లయితే దామాషా పద్ధతి మార్పులు చేర్పులతో వస్తుంది. దానికి రాజ్యాంగం మార్చక్కర్లా, రాజ్యాంగంలో ఏర్పాటు ఉన్నది, అంబేద్కర్ గారు ఏర్పాటు చేశారు. కానీ రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా నాయకులను ఎన్నుకుంటే వాళ్ళు ఓటేసేది కూడా నాయకుడి మొహం చూసే ఇస్తున్నారు చాలామంది. కానీ నాయకుడు అధికారంలోకి వచ్చేది ఎమ్మెల్యేల ద్వారా, కాబట్టి ఎమ్మెల్యేలు గెలిపించాలంటే 50 కోట్లు ఒకటి ఖర్చు పెడుతున్నాడు. ఈ గందరగోళాలన్నీ వస్తున్నాయి. అక్కడ నాయకుడు వచ్చిన తర్వాత మంచి పాలన ఇద్దామని ఎమ్మెల్యే వచ్చి గొడవ పెడుతున్నాడు, నేను ఇంత ఖర్చు పెట్టాను, నాకు ఈ పని చేయకపోతే ఎట్లా అని చెప్పని. ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు, కాంట్రాక్టులు, టెండర్లు, పోలీస్ కేసులన్నీ, ఇదంతా పోవాలంటే ప్రత్యక్షంగా నాయకుడిని ఎన్నుకున్నారనుకోండి, ఎవరిని కోరుకున్నారో వాళ్ళని ఎన్నుకున్నారనుకోండి, అప్పుడు ఈ గొడవ ఉండదు, ఎమ్మెల్యేల రాజ్యం ఉండదు, కొన్ని మంచి జరుగుతుంది. స్థానిక ప్రభుత్వాలు బలోపేతం చేయొచ్చు, సమర్థుల్ని మంత్రులుగా పెట్టుకోవచ్చు, రోజువారీ జోక్యం లేకుండా పరిపాలన సాగించవచ్చు, ఎమ్మెల్యే నేతృత్వం ఆపచ్చు. దానికి రాజ్యాంగ సవరణ కావాలి. ఏకాభిప్రాయం అంటే అది కూడా ఆలోచించి, అంతే తప్ప మౌలికంగా రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరమే లేదు. మౌలికంగా రాజ్యాంగాన్ని తిరగేద్దాం అనుకుంటే చాలా ప్రమాదం వస్తుంది. అసలు అంతా
హేతుబద్ధంగా అన్ని వర్గాల ప్రయోజనాన్ని సమన్వయం చేస్తే రాజ్యాంగాన్ని రాసే శక్తి కూడా సమాజంలో లేదు ఇవాళ. అసలు ఎందుకు ఈ థాట్ వచ్చి ఉండొచ్చు సార్? అంటే ఇన్ని రోజులు ఎవరికి ఏమి ఎవరి థాటు రాలా. నా దృష్టిలో మోదీ గారు కొంచెం అత్యుత్సాహం కొద్దీ కార్యకర్తలను కొంచెం బాగా ఉద్రేకపరచాలని చెప్పి కారణంగా 400 సీట్లని మాట అనేశారు. ఇది స్లోగన్ అప్కి బా 400. అలా అనగానే అయితే రాజ్యాంగాన్ని మరుస్తున్నారన్నమాట అని చెప్పి వీళ్ళు మొదలెట్టారు. అంటే ఆళ్ళలేదు సూలేదు కొడుకు పేరు సోమనగడు అన్నట్టుగా దున్నపోతు ఈయన దూడం కట్టామన్నట్ట. కాబట్టి ఇది రాజకీయంగా ఒకరినొకరు ఎత్తిపుడుచుకోవడం కోసం తప్ప రాజ్యాంగాన్ని మార్చే సమస్య లేదు, అవసరం అది. సార్, పిల్లలు చదువుకునే పుస్తకాల మీద ఈ చీఫ్ మినిస్టర్ ఫోటో కానీ అలాగే విద్యాశాఖ మంత్రి వాళ్ళ ఫోటోలు కానీ ఎక్కువగా నడుస్తున్నాయి. చాలా తప్పదు. అసలు ఎన్నికైన వాళ్ళ ప్రచారం కోసం ప్రజాధనాన్ని ఉపయోగించడం చాలా సిగ్గుమాలిన చర్య, నీతిబాహ్యమైన చర్య. ల్యాండ్ రికార్డుల్లో వీళ్ళ ఫోటోలు ఉంటున్నాయి. కొందరు చెప్పారు నిజం కాదు, బర్త్ సర్టిఫికేట్ లో కూడా వాళ్ళ ఫోటోలు ఉంటున్నాయంట. డెత్ సర్టిఫికేట్ మీద ఉంటుంది. అట్లయితే వీడియోలు వస్తున్నాయి బయటికి. ఏమిటి వల్గారిటీ, ఎంత అసహ్యంగా ఉంది. సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పిచ్చింది, అసలు ఎన్నికైన వాళ్ళ ఫోటోలు ప్రకటనలు ఉండకూడదు, ఒక ప్రధానమంత్రి కూడా మినహాయించారు. నా దృష్టిలో అది కూడా అవసరం లేదు. ఎందుకు ఉండాలా? ప్రజలకు ఏమన్నా పనికొచ్చే సమాచారం అందించాలంటే ప్రకటనలు ఇవ్వచ్చు తప్పితే నీ మొహం ప్రజల ముందు కల్పించుకోసం చావగొట్టడం, ప్రజల ధనం చేసుకోవడం ఏంటి, నువ్వు గుర్తు తీర్చుకోవడం కోసం చెప్పని ముందు ఆ కల్చర్ పోవాలి. అందున ఈ పర్మనెంట్గా ఉండే డాక్యుమెంట్స్ ఉన్నాయి, దానిలో ఈ ఎంత చాలా ఒక లేఖి సాంప్రదాయం, దాని నుంచి బయటపడాలి. సార్, ఇప్పుడు ఈసారి ఎన్నుకోబడ్డ మంత్రులందరూ అంటే కేంద్రంలో 28 మందికి క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. కానీ ఈ క్రిమినల్ కేసెస్ కోసం మీరు కూడా వర్క్ చేశారు, ఎలక్టరల్ రిఫార్మ్స్ అని చెప్పేసి. అంటే అసలు ఏంటి నేరస్తుల జాబితాను బయట పెట్టింది మొట్టమొదటిగా లోక్సభ వచ్చింది. దానివల్లనే ఈ నేర చరిత్రలు బయట పెట్టే చట్టం వచ్చింది. అసలు ఎలా సార్, అంటే ఇలాంటి క్రిమినల్ కేసెస్ ఉన్నా కూడా ఎందుకు పార్టీలోకి తీసుకొని మళ్ళీ ప్రజల్ని అంటే మనల్ని పాలించే అవసరం ఏమొచ్చింది? అంటే ఇప్పుడు కేసులు వివరంగా చూస్తే తప్ప మనం చెప్పలేం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో సెక్షన్ 144 ఉల్లంఘించారు. లేదు మన దేశంలో ఉద్యమాలను కానీ రస్తా రోకోలు గొడవ చేయడం అలవాటు అయిపోయింది. అలాంటి కేసులు కావచ్చు. కాబట్టి నేను కేసు వరకు చెప్తాను, కేసుల వరకు చూస్తే పని చెప్పలేను. కానీ స్థూలంగా నేరస్తులు రాజకీయాల్లోకి వస్తున్నమాట వాస్తవం. దాని పోవాలి అని చెప్పంటే మనం కొంచెం లోతుకెళ్ళాలి. ఎందుకు వస్తున్నారు నేరస్తులు రాజకీయంలోకి? బయట ఉంటే నేరస్తులు పోలీసులు చూసి భయపడుతున్నాడు, రాజకీయంలో రాగానే పోలీసులు నేరస్తులను చూసి భయపడి సలాం కొడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు ఇవన్నీ వీళ్ళ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి అధికారంలోకి వస్తే పోలీసు వాళ్ళు గులాములు అవుతారు. మీకు కావాల్సిన వాళ్ళు రక్షించుకోవచ్చు, మీ మీద కేసులు మాఫీ చేయించుకోవచ్చు, మీ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టచ్చు. ప్రపంచంలో ప్రజాస్వామ్యాలు ఎక్కడ అట్లా లేదు. చట్టబద్ధ పాలన నిజంగా ఉందంటే అధికారంలో ఉన్నవాడు చట్టాన్ని శాసించలేడు. ప్రస్తుతం ఉదాహరణకి ఒక చిన్న కేసు అమెరికా రాష్ట్రపతి బైడెన్ గారి కుమారుడి మీద పెట్టారు. ఏం కేసు అది? ఆ దేశంలో అందరికీ తుపాకులు ఉంటాయి, జనాభా కంటే తుపాకులు ఎక్కువ ఉన్నాయి. ఈయన కూడా ఒక తుపాకీ ఉంది. తుపాకీ కొనేటప్పుడు సమాచారం అడుగుతారు. ఒక చిన్న విషయం దాన్ని రివీల్ చేయాలి ఆయన. తుపాకీ కొనేప్పుడు ఫలాంది ఉందా నీకు, ఫలాంది చేయి అని అడుగుతారు. ఒక కాలంలో ఎక్కడ నో అనేది రాశాడు, ఇంతే. ఆయనకు ఇప్పుడు నేరస్తుడిగా ఆయన ప్రభుత్వం, తండ్రి రాష్ట్రపతిగా ఉన్న ఫెడరల్ ప్రభుత్వం ఆయన ప్రాసిక్యూట్ చేసింది. మొన్ననే ఆ నేరస్తుడిగా తేల్చారు, రేపు శిక్ష పడబోతోంది. రాష్ట్రపతి బహిరంగంగా ప్రకటించాడు, నా కొడుకు నేను క్షమాభిక్ష ప్రసాదించను, ఒకవేళ జైలు శిక్ష పడ్డా కూడా నేనేం చేయనని చెప్పాను. మన దేశంలో మీరు ఊహించగలరా? అమెరికా రాష్ట్రపతి చాలా చిన్న కేసు ఒక క్షణంలో కేసు లేకుండా చేయొచ్చు, పోనీ శిక్ష పడిన తర్వాత క్షమాభిక్ష ప్రసాదించవచ్చు. ఇప్పుడు ఈ వారం జరుగుతుంది అది. మనం ఒక నీతి బాహ్యమైన దీనిలో ఉన్నాం. అధికారం అంటే ఆ పదవిలో ఉన్నవాడు పెత్తందారి స్వభావం, ఒక ఫ్యూడల్ స్వభావం తప్ప, చట్టాన్ని దుర్వినియోగం చేయడం తప్ప, బడితున్నవాడిది బర్రె తప్ప చట్టబద్ధ పాలన లేని దేశం ఇది. కాబట్టి ముందు మనం చేయాల్సింది చట్టబద్ధ పాలన నిజంగా ఉండేందుకు పోలీసులు, ప్రాసిక్యూషన్, ఫారెన్సిక్స్, మరి నేర పరిశోధన పద్ధతులు, నేర విచారణ పద్ధతులు, కోర్టులు ఈ మొత్తాన్ని సమూలంగా మార్చాలి. ఏం చేయాలో చాలా స్పష్టంగా నిపుణులు చెప్పారు. నేనే పరిపాలనా సంఘం సభ్యుడిగా ఒక ఇంత పెద్ద నివేదిక తయారు చేశాను. ప్రధానంగా నేను రాసింది నేనే దాన్ని. ఏం చేయాలని చెప్పాను. అది మారిమత్ కమిటీని గతంలో వాజ్పేయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏం చేయాలో రాశారు. అవన్నీ ఊరికే పక్కన పెట్టి బూజు పడుతున్నాయి అంతే. అది కీలకం. రెండోది ఏమవుతుంది, ఎన్నికల్లో గెలవటం రాజకీయ పార్టీలకు ముఖ్యం.
సీట్లు ఎవరికి ఇస్తున్నారు? గెలుపు గుర్రాలు. గెలుపు గుర్రం అంటే ఏంటి? డబ్బు ఎంత ఖర్చు పెట్టగలరు మొట్టమొదటి ప్రశ్న. అవును. నేరస్తు డబ్బు ఖర్చు పెట్టగలరు కదా, వాడు నేరం ద్వారా డబ్బు సంపాదించాడు కదా. రెండోది ఏ కులం? నేరస్తుడు రాజకీయంలోకి వచ్చిన ప్రతివాడు కులం పేరుతో వచ్చాడు తప్ప కులం లేకుండా రాలా, కాబట్టి వాడు కుల నాయకుడిగా చలామణి అయ్యాడు. మూడోది నీ వెనకాల మంది మరబలం ఉందా? 100 మంది నేరస్తులు అంటే అర్థమదే అసలు. ఈ మూడు ఎప్పుడైతే ఉన్నాయో మిగతా వారితో పోలిస్తే వాడు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది మన ఎన్నికల వ్యవస్థలో. కాబట్టి ఈ లోతుకెళ్ళి అర్థం చేసుకోవాలి. చట్టబద్ధ పాలన తీసుకోవడం ఎట్లాగా, ఎన్నికల వ్యవస్థను మార్చి సమర్థులు, నిజాయితీ పరులు, నిజాయితీ అయిన పద్ధతుల్లో నెగ్గే వ్యవస్థ నిర్మాణం చేయడం ఎట్లాగా, ఆ రెండు చేస్తే నేరస్తులు కనిపించదు. కానీ దాన్ని ఆపలేమంటారు. అంటే ఈ పార్టీలు తీసుకోకుండా ఉండలేరంటారు క్రిమినల్. ఇప్పుడు మీరు పెట్టారు కాబట్టి నేను పెడతాను, లేకపోతే మీకు గెలిచే అవకాశం ఉంటుంది, నాకు తగ్గుతుంది. ఓకే, పోటా పట్టింది. నిజంగా సమర్థులైన మంది నాయకులు ఉంటే, మంచి నాయకులు ఉంటే పార్టీలు ఆపచ్చు. కానీ అంత ఔదార్యంతో కొన్ని సీట్లు పోయినా పర్వాలేదు, నేరస్తులు మేము పెట్టడం, వాడు పెడితే వాడు తప్పు అని చెప్పిన ధైర్యం పార్టీలు చేయట్లా. ఎన్నికల పోటీలు ఎట్లా కొట్లా గెలవాలి, ముందు గెలుపు గుర్రాలు కావాలి, అది సమస్య. సార్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీలో మీరు లోక్ సత్తా పార్టీ పెట్టినప్పుడు సిద్ధాంతాలు ఏమైతే ఉన్నాయో అవి ఈ పార్టీలో కనిపిస్తున్నాయా? అసలు పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మంచి మిత్రుడు, నాకు చాలా మంచి ఉద్దేశంతో ఆయన రాజకీయ పార్టీ పెట్టారు. ఎందుకంటే హాయిగా సినిమా రంగంలో రారాజుగా కాళ్ళ మీద కాలేసుకుని మరి ఆడుతూ పాడుతూ కోట్లు సంపాదించే అవకాశం, జనం డబ్బులు ఇచ్చి పోషిస్తారు. రాజకీయాల్లోకి వస్తే మీరు డబ్బులు ఇచ్చి జనాన్ని రాబట్టుకోవాలి, అందరితో తిట్టుదనాలి, చాలా నానాగచాట్లు పడాలి. కాబట్టి సమాజం బాగుపడాలి, ప్రజలు మన ఆదరించారు కాబట్టి మంచి పరిపాలన, మంచి రాజకీయాన్ని దారితీయాలనే ఉద్దేశంతో వచ్చారు. అలా ఎవరు వచ్చినా కూడా నేను పూర్తిగా వారిని ప్రోత్సహిస్తాను. అయితే దీర్ఘకాల పోరాటం ఒకటి, ఎన్నికల వ్యవస్థలోనేమో మనకి మీరు 2 పెద్ద పార్టీలు ఒకటిగా ఉండేదాకా మీకు ప్రజల్లో ప్రభావం కలగదు, కాబట్టి ఏదో పొత్తు అవసరం అవుతుంది. రెండోది ఒక్కరోజు మారే వ్యవస్థ కాదు, దీనిలో చాలా చిక్కుములు ఉన్నాయి. అది లోతుగా అర్థం చేసుకుని దీర్ఘకాలం, ఒక తరం కాలం, పవన్ కళ్యాణ్ గారితో నేను అదే ఎన్నిసార్లు చర్చించడం, ఆ విషయం మాట్లాడుకున్నాం. దీర్ఘకాలం సమాజంలో, రాజకీయంలో, పరిపాలనా వ్యవస్థలో మార్పు కోసం విజ్ఞతతో, విచక్షణతో ప్రయత్నం చేస్తే కొన్ని ఫలితాలు వస్తాయి. మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళ ప్రయత్నం వల్ల కాలక్రమేణా ఆ మార్పుకి నాంది పలుకుతారని ఆశిద్దాం. అండ్ సార్, పవన్ కళ్యాణ్ గురించే అంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతం మొదటిసారి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. అండ్ ఆయన ఇంకా ఏమైనా అంటే నేర్చుకోవాల్సింది ఉందంటారా? ఇప్పుడు ఒక పాలన చెయ్యాలి, పిఠాపురాన్ని ఏలాలి. ఆ పిఠాపురంలో ఆయన పిఠాపురం అనుకోవడం ఏలడం కోసం ఆయన అనుకోవాలా, రాష్ట్రంలో ప్రభుత్వంలో భాగంగా ఉండి ఆ శాఖను సమర్థంగా నిర్వహించడం కోసం అనుకున్నారు. మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఎమ్మెల్యే పని నిజం నియోజకవర్గంలో పెత్తనం చేయడం కాదు. నియోజకవర్గానికి రాజుగా ఎమ్మెల్యే ఎవరు అనుకోవాలా, కానీ నియోజకవర్గం రాజులుగా తెలమని అవుతున్నారు. అది వ్యవస్థ తప్పు. పిఠాపురంలో పని పిఠాపురంలో స్థానిక ప్రభుత్వాలు చేయాలి. వాటిని చంపేశాం మనం, ఉత్సవలాగా మార్చేసాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి బాధ్యత రాష్ట్రంలో కేబినెట్లో భాగంగా మంచి పరిపాలన చేయడం. చేయగలుగుతారంటారా? ఖచ్చితంగా. మంచి మనసు ఉన్నప్పుడు, మంచి అవకాశం ఉన్నప్పుడు సమిష్టిగా చేయాలి, చేస్తారని విశ్వాసం నాకున్నది. అంటే క్లీన్ షీట్ గా అంటే వచ్చారు ప్రభుత్వంలోకి కానీ రాజకీయాల్లోకి కానీ, అంటే ఇప్పుడు క్లీన్ ఇమేజ్ ఉంటది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. కానీ కొంతమంది ఆయనకు అపోజిషన్ ఉంటారు కదా. ఇవన్నీ వ్యక్తిగత విషయాలు కాదు. ఎవరు మంచిని చేయడానికి వచ్చినా కూడా మనం వారిని ప్రోత్సహించాలి, డెఫినెట్ గా వారికి మద్దతు ఇవ్వాలి, సహకరించాలి. రాజకీయంలో ఏ పార్టీలో ఉన్నా కూడా ముందు వాళ్ళని తిట్టిపోయటము అది సరైన పద్ధతి కాదు. రాజకీయం చాలా ముళ్ళబాట ఎవరు చేసినా కూడా. ఎందుకంటే ఇన్ని కులాలు, వర్గాలు, మతాలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు, ఇన్ని కన్నీళ్లు, బాధలు ఉన్నాయి, ఇన్ని ఆశలు ఉన్నాయి, ఇన్ని ఆకాంక్షలు ఉన్నాయి, పరిమితమైన వనరులు ఉన్నాయి. వెంటనే అర్జెంటుగా ఏదన్నా కావాలన్న కోరిక ప్రజల్లో ఉంటుంది. దీర్ఘకాల అభివృద్ధి కావాలి, రెండింటిని సమన్వయం చేయాలి. ఇవన్నీ సమన్వయం చేయడం అంత తేలికైన పని కాదు. మీరు ఒకసారి ఒక పంచాయతీలో 100 ఓట్లు పొందితే ఆ కష్టం ఏంటో అర్థమవుతుంది. కాబట్టి ఇంతమందిని సమర్థించుకోవాలి. కుటుంబంలో 4 ఉంటేనే మనకి కీ బే అంటే తన్నుకుంటుంటారు. మరి ఇన్ని లక్షల మంది, కోట్ల మంది, ఒకరితో ఒకటి సంబంధం లేదు, నేపథ్యాలు వేరు, కులాలు వేరు, మతాలు వేరు, పెరిగిన వాతావరణం వేరు, ఆర్థిక పరిస్థితి వేరు, ఆలోచనలు వేరు, అందరినీ సమర్థించుకోవడం తేలికైన విషయం కాదు. చేత రాజకీయంలో తప్పులను విమర్శిద్దాం, కానీ రాజకీయాన్ని చులకన చేయటము, దాన్ని చాలా అవమానించటము, ఇదంతా కూడా విజ్ఞత ఉన్న వాళ్ళు చేసే పని కాదు. సార్, అలాగే మీరు లోక్ సత్తా పార్టీ పెట్టినప్పుడు ముఖ్యంగా యువత చాలా మద్దతు ఇచ్చిందని నేను తెలుసుకున్నాను. కానీ మీరు మీ నోటి నుంచి ఒక మాట వచ్చింది, అంటే ఎన్నికలంటే ఈరోజు వేలం పాటలు అయిపోయినాయి అని చెప్పేసి. అది ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చు? తమ్ముడు, ఏమైందంటే అసలు మనకు ఆదిలోనే కొన్ని పొరపాట్లు దొరికినాయి ఈ దేశ ప్రజాస్వామ్యంలో.
ప్రజాస్వామ్యాన్ని చివరికి ఓటు, అరిచే స్వేచ్ఛ, నిరసన ప్రదర్శనలు దాన్ని పరిమితం చేశాం. ఓటు మన దేశంలో ఉన్నంత ఉత్సాహంగా ఇంకెక్కడ ఉండదు. ఎన్నికల్లో పోటీ మన దేశంలో ఉన్నంత తీవ్రంగా మరెక్కడా ఉండదు. ఎన్నికల్లో ఖర్చు మన దేశంలో పెట్టినంత ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అందులో మన బేదరికంతో పోలిస్తే ఊహించడానికి లేనంత ఖర్చు. ఇక ప్రతివాడు అరుపులే, బూతులు తిడతారు ఒకళ్ళనొకడు. మనకు ఉచ్చం నీచం లేకుండా, మనకి ఏ స్థాయి లేకపోయినా ఏం తెలియకపోయినా కూడా బండబూతులు తిడతాం. ఎన్నికైన వాళ్ళని, అధికారులు ఉన్న వాళ్ళని నోటికి వచ్చి మాట్లాడతాం, లేకపోతే రస్తారోకలు చేస్తాం, దీన్ని మురదాబాద్ అంటాం. ఇదే ప్రజాస్వామ్యం అయిపోయింది కాదు. ప్రజాస్వామ్యం అంటే చాలా లోతు కావాలి, చట్టబద్ధ పాలన కావాలి, రోజువారీగా పరిపాలన ఎక్కడికక్కడ స్థానికంగా జరగాలి. నేను ఓటేస్తే నాకేమవుతుందో నాకు అర్థమయ్యే వ్యవస్థ నిర్మాణం కావాలి. నేను పన్నులు కడితే ఆ పన్నుల్లో ఏమవుతుందో నాకు తెలిసే వ్యవస్థ కావాలి. ఇప్పుడు మనం ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్నాం, నెల మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం. నచ్చిన వాళ్ళని ఎన్నుకున్నాం, ఇక్కడ అన్ని ఉమ్మడి వ్యవహారాలు చూడమని చెప్పండి. ఏమన్నా లిఫ్ట్ పనిచేయలేదు అనుకోండి, ఇంట్లో బాత్రూంలో నీళ్ళు రావట్లేదు అనుకోండి, వెంటనే ఫోన్ చేస్తాను, ఏమండి మిమ్మల్ని ఎన్నుకున్నాం, నెల డబ్బులు కడుతున్నాం, బాత్రూంలో నీళ్ళు రావట్లేదేంటి, లిఫ్ట్ పని చేయట్లేదేంటి, అందుకోసం డబ్బులు కడుతున్నాం, అందుకోసం ఎన్నుకున్నాం, నాకు చాలా స్పష్టత ఉంది. మన ఎన్నికల వ్యవస్థ ఎందుకు అనుకుంటున్నాం, స్పష్టత ఏమనుందా? మన ప్రజలు ఏదో రాజుగారిని అనుకుంటున్నాం, బాంచన కాల్మక్త రేపటి నుంచి అన్యాయం చూసుకుంటాడు అనుకుంటున్నాం తప్పితే మన పన్నుల డబ్బు ఎక్కడైపోతుంది, తేజను ఎన్నుకుంటే ఏమవుతుంది, ఇంకోటి ఎన్నుకుంటే ఏమవుతుంది మనకి అర్థం అవుతుందా? లేదు. అది లేనప్పుడు ఏమవుతుంది, ఒక భేద దేశంలో అధికారం కేంద్రీకృతం అవటం వల్ల పరిపాలన సవ్యంగా జరగకపోవటం చేత ఎలక్షన్లో మళ్ళీ ప్రజలను ఆకట్టుకోవాలంటే డబ్బులు అందరూ పంపిణీ చేస్తున్నారు. కాదని చెప్పనట్టు. అవును సార్. ఆంధ్రప్రదేశ్లో మన జరిగిన ఎన్నికల్లో దాదాపు 15,000 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు అయిందని చెప్తున్నారు ఓట్ల డబ్బు పంపిణీ కోసం. దాంతో ఆగిందా? తాయిలాలు వీళ్ళు ఇస్తామంటే వాళ్ళు ఇంకెక్కువ ఇస్తాం, వాళ్ళకి ఇంక వీళ్ళకి ఎక్కువ ఇస్తాం. అది అయిపోతే ఇక ఏ కులమో ఏ వర్గమో రెచ్చగొడితే హిందూ ముందు పూనకం వచ్చేస్తుంది మనకి. ఏపీ రాజకీయం అంతా అదేగా, పొద్దున సాయంత్రం మాట్లాడేది కులాల మాటగా. కాబట్టి ఇవన్నీ కూడా అంటే అపసవ్యమైన ప్రజాస్వామ్యంలో, కేంద్రీకృత ప్రజాస్వామ్యంలో, ఓటంటే అర్థం కాని వ్యవస్థలో వచ్చినటువంటి అవ్యవస్థ. అందున తెలుగునాట మరి డబ్బుల ప్రభావం దేశం మొత్తాన్ని నాశనం చేస్తుంది. ఇక్కడి నుంచే మొదలైంది. ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, చివరికి జమ్మూ కాశ్మీరు అన్ని చోట్లకి వ్యాపిస్తుంది ఇప్పుడు దేశమంతా కూడా. కాబట్టి దీని నుంచి బయటపడాలని అందుకనే ఎన్నికల వ్యవస్థ మారాలని చెప్తోంది. ఆషామాషికి పోయేది కాదు. ఉన్న కొద్దిగా పెరుగుతుంది డబ్బుల ఖర్చు, తగ్గట్లా. ఒకప్పుడు ₹1,00,00,000 ఖర్చు అయ్యాయా మా రాష్ట్రంలో అంటే నమ్మేవాడు కాదు. ఏపీ గారు కొంచెం ఎక్కువ చెప్తాడు అనుకున్న వాళ్ళు. ఇప్పుడు 10 కోట్లు 20 కోట్లు అంటే నవ్వుతారు. ఏంది మాట్లాడుతున్నారంటే 30-40 కోట్లు తక్కువ ఎక్కడని చెప్తారు. అలాంటిది ఇప్పుడు 15,000 కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఇంతకంటే భయంకరం కోట్లేదు. ఇప్పుడు బ్రిటన్లో ఎన్నికలు జరుగుతున్నాయి రేపు జూలై 4వ తారీఖున. బ్రిటన్ మొత్తం ఆర్థిక వ్యవస్థ భారతదేశ మొత్తం ఆర్థిక వ్యవస్థకు దాదాపు సమానం, జనాభా తక్కువైనా కూడా. బ్రిటన్లో మొత్తం పార్లమెంట్ ఎన్నిక దేశంతో జరుగుతుంది. అక్కడ పొద్దున జరగబోయే ఖర్చు మొత్తం 2 పార్టీలు, ప్రధాన పార్టీలు అందరూ 1,300 మంది ఎంపీ క్యాండిడేట్లు కలిపితే 2 ప్రధాన పార్టీలకి రూపాయల్లో ప్రస్తుతం ఉన్నటువంటి మారకం విలువ చెప్పుడున్న ఎక్స్చేంజ్ వాల్యూ పౌండ్కి ₹100. ఆ రకంగా లెక్కేసినా కూడా ఒక 500-600 కోట్ల రూపాయలు దాటదు. కొనుగోలు శక్తి రీత్యా అయితే 200 కోట్ల రూపాయలు దాటదు. మన దేశంతో సమానమైన ఆర్థిక వ్యవస్థ 500-600 కోట్లతో ఎన్నికల ఖర్చు అయిపోతుంటే ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్రం దివాలా తీసిందంటున్న రాష్ట్రం ఆ ఎన్నికకి 15,000 కోట్లు అని చెప్పంటే ఎంత విడ్డూరమైన పరిస్థితిలో ఉన్నాం మనం. ఇది మనం చాలా మామూలు అనుకుంటున్నాం, ఇది మామూలు కాదు. ఇది చాలా వికృతమైన పరిస్థితి. దాని తగ్గట్టు మళ్ళీ ఎన్నికల్లో బెట్టింగ్ అంటే వీడి గెలుస్తాడు అడ గెలుస్తాడని, దానిలో మళ్ళీ 1,000 కోట్లు అంటే ఒక ఉన్మాదంలో ఉన్నాం. నేను కొంచెం పచ్చిగా మాట్లాడుతున్నాను, పార్టీలు అంటే పక్కన పెడదాం. ఒక ఉన్మాదంలో ఉన్నాం. ఇది ఒక గుర్ర పందెంలాగా లేదా కుక్కలు పెరుగెడుతున్నట్టుగా అట్లా ఉంటే తప్పది. మన బతుకులను గురించి, మన పన్ను డబ్బులు సద్వినియోగం కావడం గురించి, మనలో ఉన్నవాళ్ళు సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి సమాజం మంచి కోసం పనిచేయడానికి గురించి అనుకోవట్లేదు. మనం జనం అనుకోవట్లేదు, పార్టీలు అనుకోవట్లేదు. దీని నుంచి బయటపడాలి. ఉన్మాదం ఎన్నికలు జరుగుతుంది అవుతుంది, కానీ ఈ ఉన్మాదం నుంచి బయటపడాలి, లేకపోతే దేశగతి అధోగతి అవుతుంది. సార్ ఇప్పుడు ఓటు అంటేనే యువత భయపడుతూ ఉంటారు. అంటే ఏమేస్తాం వాళ్ళే కదా అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఏపీలో ఎప్పుడు లేనంతగా ఎక్కువగా పోల్ అయ్యింది, ఓటింగ్ శాతం పెరిగింది. అసలు ఎందుకు అంటారు సార్? అంటే వ్యతిరేకత అనుకోవచ్చా? అంటే పోలరైజేషన్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నిక ఒక నిర్ణయాత్మకమైన ఎన్నిక.
సంక్షేమమే పరిపాలన, ఇంకేమీ అక్కర్లేదన్న వాదనకి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి, దీర్ఘకాలికంగా పెరగాలి, ఆదాయాలు పెరగాలి, పెట్టుబడులు రావాలి, పారిశ్రామికలు జరగాలి అన్న వాదనకి మధ్య పోరాటం. ఈ 5 ఏళ్లుగా యువతకు అర్థమైంది, మీకు అవకాశాలు ఆర్థికంగా పెరగకపోతే, పెట్టుబడులు రాకపోతే మిగతా దేశం ప్రపంచం అంతా ముందుకెళ్తుంది, మనం అలాగే ఉంచుకుపోతాం. మిగతా ప్రపంచం మన కోసం ఈ పాపం ఆంధ్రప్రదేశ్లో మూర్ఖ పాలన ఉంది కాబట్టి మేము వాళ్ళ కోసం వెయిట్ చేస్తాం అనుకోరు, వాళ్ళు వెళ్ళిపోతుంటారు ముందుకి, మనం దగ్గరపడుతుంటాం. కాబట్టి తీవ్రంగా సమాజంలో ఆ స్పందన వచ్చింది. రెండోది, ఒక నైతికంగా కూడా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు పరిపాలన మన దేశంలో అస్తవ్యస్తంగా అన్నమాట వాస్తవం, మరి పోలీసుల మీద పెత్తనాలు ఉన్నమాట వాస్తవం. కానీ శృతి మించిపోయే ఆంధ్రప్రదేశ్లో ఒక మాఫియా రాజ్యంలాగా ఉంది. దానికి వ్యతిరేకత కూడా బాగా వచ్చింది ప్రజలు, ఈ 2 కారణాలుగా. 2 కారణాల వల్ల అంటారా? ఓకే, రైట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ల్యాండ్ యాక్ట్ టైటినింగ్ అని చెప్పేసి నేను విన్నాను. ఆ కారణంతోనే ఆయన ఓడిపోయారా, లేకపోతే ఇతర వేరే కారణాలు ఏమైనా నేను ఇందాక చెప్పాను 2 కారణాలు ప్రధానం అని చెప్పాను. రకరకాల చేత ఏంటంటే పరిస్థితి, ప్రజలు ఎప్పుడు కూడా ఒక్క కారణంగానే ఓటు వేరు, స్థూలంగా వాళ్ళ దృష్టిలో ఒక అంచనాకు వస్తారు. ఇవన్నీ మనం అనుకోవటం తప్ప మనం ప్రజలను ప్రతి ఒక్కళ్ళ మనసులో తొంగి చూసాము మనం. కాబట్టి స్థూలంగా అంచనాకు వస్తాం. ఒకసారి ప్రజల్లో విశ్వాసం పోయిన తర్వాత, నమ్మకం పోయిన తర్వాత మీరు ఏం చేసినా కూడా దానిలో తప్పు కనిపిస్తుంది. ఉదాహరణకి ల్యాండ్ టైటిల్ యాక్ట్లో కోర్టు ప్రమేయం లేకుండా చేశారని చెప్పిన భయం, మాఫియా రాజ్యం నడుస్తుంది కాబట్టి ఈ వంక పెట్టి అధికార యంత్రాంగాన్ని లోపరుచుకుని మా ఆస్తులను కొట్టేస్తారని చెప్పిన ఆందోళన. ఇదే సమర్థులు, నిజాయితీ పరులు, గతంలో ఆ రకమైన చరిత్ర ఉండి చేశారనుకోండి, ఆ రకమైన భయం ఉండదు. తాటి చెట్టు కింద పాలు దాగినా కళ్ళు అనుకుంటారు. నమ్మకం లేనప్పుడు వాడు చేసేది ప్రతి కూడా భయాందోళన కలగజేస్తుంది. సామర్థ్యుడు, నిజాయితీపరుడు, ఆ విశ్వసనీయత ఉన్నవాడు కష్టమైన పని చెప్పినా కూడా ఇష్టంగా చేస్తాం. కాబట్టి ఒక ప్రభుత్వానికి ఈ గొండాగిరి, దోచుకోవటం, అవినీతి, అహంకారం, వీటి స్థానంలో నమ్రత, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధితో ప్రజలకు అర్థమేరగా పనిచేయడము, ప్రజలను విశ్వాసంలో తీసుకోవటము, అందరిని కలుపుకోవటము, ఆ తత్వం అంటే ఏదైనా మంచి సాధించవచ్చు. సార్, మీరు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పేసి స్థాపించారు. అసలు దీని వెనుక ఉద్దేశం ఏమిటి సార్? మన ప్రజాస్వామ్యం పైన చూడడానికి బాగుందమ్మా. ఎన్నికలు జరుగుతున్నాయి బ్రహ్మాండంగా, ప్రపంచంలో ఎక్కడ లేనంత ఉత్సాహంగా జరుగుతున్నాయి, పోటీ ఉంది, స్వేచ్ఛలను ఎవరెవరైనా బూతులు తట్టచ్చు, రోడ్డు మీద ఆందోళన చేయొచ్చు, రైళ్లు ఆపేయచ్చు, రకరకాల స్వేచ్ఛలు, మంచి చెడు అన్నీ ఉన్నాయి. ఎలక్షన్లు జరుగుతున్నాయి రెగ్యులర్గా. ఎన్నికల్లో లోపల అన్యాయం జరగట్లేదు, పోలింగ్ బూతులు ఎక్కడ కూడా కౌంటర్ లెక్కింపు సరిగ్గా జరుగుతుంది. ఎన్నికైన తర్వాత ప్రభుత్వాలు మారుతున్నాయి, శాంతియుతంగా మారుతున్నాయి, అంగీకరిస్తున్నాం. ఇంతవరకు ప్రజాస్వామ్యం బాగుంది. కానీ ప్రజాస్వామ్యం అంటే ఇది చాలదు. ప్రజాస్వామ్యం అంటే చట్టబద్ధ పాలన కావాలి, చట్టం అందరికీ సమానంగా వర్తించాలి, ఎవరో చట్టం కంటే ఎక్కువ ఉండకూడదు, అందరికీ న్యాయం సులభంగా, ఖర్చు లేకుండా, నిష్పాక్షికంగా అందే ఏర్పాటు కావాలి, వేగంగా అందే ఏర్పాటు కావాలి. అది లేదు మన దేశంలో. అధికారం కేంద్రీకృతం అయిపోయింది. దానివల్ల ఏం జరుగుతుందో అర్థాలు నేను చెప్పాను. ఊరికే ఏదో అంత హడావిడే తప్ప నిజంగా రోజువారీ పరిపాలన అంత అధ్వానంగా ఉండదు. మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయి, విద్యా ఆరోగ్యం చండాలంగా ఉండదు. కాబట్టి ఇవన్నీ మార్పులు లేకపోతే చట్టబద్ధ పాలన, అధికార వికేంద్రీకరణ, ఎన్నికల వ్యవస్థలో మార్పులు రావడం, రాజకీయ పార్టీలు ప్రైవేట్ ఆస్తులు అయిపోయినాయి. ఒక కుటుంబం ఆస్తి, ఒక మనిషి ఆస్తి. ఏం ప్రజాస్వామ్యం అది? రాజకీయ పార్టీ ప్రజలకు వేదిక కావాలి, ప్రజలకు రాజకీయ భాగస్వామ్యానికి మార్గం కావాలి. అలా కాదు, ప్రైవేట్ ఆస్తులుగా తెలమవుతున్నాయి. ఈ మౌలికమైన మార్పులు రాకపోతే, ఎన్నికలు జరిగే రాజకీయ పోటీ ఉంటేనే ప్రజాస్వామ్యం చాలు. కాబట్టి ప్రజాస్వామ్య సంస్కరణలు కావాలి, పార్టీలకు అతీతంగా కావాలి. అందుకని ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్, ప్రజాస్వామ్య సంస్కరణల పీఠం. దానికోసం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు నేర చరిత్ర వివరాలు పెట్టిన మొట్టమొదటి లోక్సత్తా. నేర చరిత్ర వివరాలు వాళ్ళే బయటపెట్టేట్టుగా చట్టం తీసుకొచ్చింది లోక్సత్తా. పాలనా సమాచారకు చట్టం తీసుకొచ్చింది లోక్సత్తా. సిటిజన్స్ చార్టర్లు దేశంలో మొట్టమొదటి తెచ్చింది లోక్సత్తా. స్థానిక న్యాయాలయాల చట్టం తీసుకొచ్చింది లోక్సత్తా. పార్టీ ఫైనాన్స్ నిషేధాన్ని ఆపడం కోసం ప్రయత్నం చేసి 91వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది లోక్సత్తా. 99వ సవరణ తీసుకొచ్చింది లోక్సత్తా, సహకార సంఘాలు. అలాగే ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఒక ప్రజాస్వామ్యం 140 కోట్ల మంది, ఈ కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు ఉన్న దేశంలో మార్పు అంత సులువుగా క్షణాల్లో రాదు. ఒక తరం కాలం పడుతుంది, ఇంకో తరం పడుతుంది. సార్, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ అసలు వస్తుందా రాదా? చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. తేజ, ముందు స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి? ప్రత్యేక హోదా అంటే ఏంటి?
అంటే మనకి మంత్రం అదేమన్నా? అంటే మనకి కొంచెం ధనాన్ని ఇస్తారన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ స్టేటస్ అంటే ప్రజల్లో ఎలాంటి అవగాహన లేదు. అది కానీ ఒక మంత్రంలాగా నినాదంలాగా మాట్లాడేస్తున్నాం. ముందు కొంచెం ఈ మంత్రాలు నినాదాల నుంచి బయటపడాలి. స్పెషల్ స్టేటస్లో 4 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటి రెవెన్యూ లోటు ఉంటే, అంటే రోజువారీ ఆదాయం కంటే రోజువారీ ఖర్చు ఎక్కువ ఉంటే దాన్ని భర్తీ చేయటం. అది ఆల్రెడీ జరిగిపోయింది. 5 ఏళ్ల పాటు చేస్తామన్నారు, 5 ఏళ్ల పాటు చేశారు. 14 ఆర్థిక సంఘంలో అది ఏర్పాటు చేశారు. ఆ డబ్బు మనకు వచ్చేసింది. మొట్టమొదటి సంవత్సరం రాలా. ఆ డబ్బు కూడా లోక్సత్తాయే ఒక కమిటీని ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో నిపుణులతో, తెలుగు వాళ్ళతో కూడా కాదు, తెలుగు వాళ్ళు కాని వాళ్ళతో కూడా నిపుణులతో ఏర్పాటు చేసి ప్రామాణికంగా నిగ్గు తెచ్చాం. 10,493 కోట్లు రావాలని చెప్పాను. గత సంవత్సరం వచ్చింది 10,461 కోట్లు వచ్చింది. అంటే నేను 100 రూపాయలు చెప్తే 99 రూపాయలు 70 పైసలు వచ్చింది. అంటే అంత నిఖార్సుగా చెప్పాలి, విశ్వసనీయత చెప్పాలి, నిజాయితీగా చెప్పాలి. కాబట్టి ఒక అంశం అయిపోయింది. ప్రత్యేక ప్రతిపత్తిలో ఒక అంశం అయిపోయింది. రెండోది కేంద్ర ప్రతిపాదిత పథకాలు ఉంటాయి, సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్. మామూలు రాష్ట్రాల్లో సగం సగం పంచుకుంటారు ఆ పథకాల డబ్బు ఖర్చు. ప్రత్యేక ప్రతిపత్తి రాష్ట్రాలు 90% ఢిల్లీ పంచుకుంటుంది. అది చేస్తామని ఒప్పుకున్నారు, ఏమైనా కొరత నుండి తీర్చేసుకోవచ్చు. అది అయిపోయినట్టే. మూడోది వెనకబడ్డ జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు ఇస్తారు. మనం కోరినంత కాదు కానీ ఇంకా ఎక్కువ కోరవచ్చు. జిల్లాకి 50 కోట్ల చొప్పున 7 జిల్లాలకి ఏర్పాటు చేశారు. ఒక్కటే మిగిలి ఉన్నది, పన్ను రాయితీలు కావాలని చెప్పాను. ఇక్కడ రాష్ట్రంలో కనుక పెట్టుబడులు పెడితే వాటి మీద పన్నుల రాయితీ కావాలని అక్కడ చిక్కుముడు ఉంది. మనం పన్ను రాయితీ కోరితే పక్క రాష్ట్రాలు ఊరుకుంటా? ఆంధ్రప్రదేశ్లో పన్ను రాయితీ పెడితే పరిశ్రమలు అక్కడికి పోతాయి. తెలంగాణ వాడు ఊరుకుంటాడా? కర్ణాటక ఊరుకుంటుందా? మరి తమిళనాడు ఊరుకుంటుందా? ఒరిస్సా ఊరుకుంటుందా? అలాగే బీహార్ వచ్చిన ఇంకా పేద రాష్ట్రం, మరి నా సంగతి ఏంటంటారు? అందుకని చిక్కుముళ్ళు పట్టదు. అందుకని తొలి నుంచే నేను చెప్తున్నాను, రాష్ట్రం మొత్తానికి కావాలంటే వాళ్ళు ఎవలేరయ్యా? రాజకీయంగా ఇబ్బందులు అయితే మిగతా రాష్ట్రాలన్నీ అడ్డుకుంటాయి. ఆనాడు ప్రత్యేక ప్రతిపత్తి మాట, అసలు ఆ మాట తీసుకొచ్చింది నేను. శాసనసభలో నా ప్రసంగం నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా. ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తామని చెప్పిన మాట అనగానే జయలలిత గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా వెంటనే ఇప్పుడు ఉత్తరం రాశారు. తెలుగు సోదరులకు న్యాయం జరగడానికి నేను పూర్తిగా అంగీకరిస్తాను, కానీ మరి తమిళనాడుకి అన్యాయం చేసి ఆ పెట్టుబడులు అక్కడ పోవడం కోసం పన్నులు రచిస్తూ ఒప్పుకోను అని చెప్పాను. ఎందుకంటే మన పోటీలు పడుతున్నటువంటి రాష్ట్రాలు. కాబట్టి ప్రతి రాష్ట్రంలో కొన్ని జిల్లాలను మనం గుర్తించి, వెనకబడ్డ జిల్లాలని మిగతా రాష్ట్రాలు కూడా గుర్తుంచుకోమనండి. ఈ మొత్తం జిల్లాలకు ఇచ్చుకోమనండి. మనం కొంచెం తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం కాబట్టి కొంచెం వేగంగా చొరవగా ముందుకు మౌలిక సదుపాయాలు కల్పించి పెట్టుబడులు ప్రోత్సహిస్తే మనకి ఎక్కువ వస్తాయి. అట్లా లౌక్యంగా సాధించుకోవాలి. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పై ఎత్తు కోసం అని చెప్పని రస్తారోకలు చేస్తే రావు. ఈ 10 ఏళ్ళు వచ్చినాయి ఏమన్నా? అంచేత ప్రత్యేక ప్రతిపత్తి అన్న మంత్రాలను వదిలేసి దానిలో ఏం కావాలో దాని గురించి పద్ధతి ప్రకారం ఆలోచించి పనిచేసుకోవాలి. కానీ ఎందుకు సార్, అంటే ప్రతి రాజకీయ పార్టీ అంటే ఏపీలో కానీ ఎందుకు అంటే ఎక్కువ స్పెషల్ స్టేటస్, స్టీల్ ప్లాంట్, పోలవరం విషయం చెప్పేవాడికి 190 పాళ్ళు తెలియదు, వినేవాడికి 190 పాళ్ళు తెలియదు. ఎగ్జాక్ట్లీ ఒక మంత్రంలాగా వాడేస్తే అంత ఇస్తున్నామా వాయనం, పుచ్చుకుంటున్నామా వాయనం. అంతే. ఎదిగో దొన్నపోతుంటే అదిగో దొడ్డను కట్టేస్తామని చెప్పి ఏదో అవుతుందంటే చర్చ కొంచెం లోతు కావాలా, నిజాయితీ కావాలా, ఆచరణ సాధ్యమైనది కావాలా. ఒక ఫెడరల్ వ్యవస్థలో ఏ ప్రభుత్వం, మీరు ప్రధానమంత్రిగా కూర్చున్నా కూడా ఒక రాష్ట్రానికి అన్ని చేయడం ఎవరికి సాధ్యం కాదు. మనం చాలా ఒడుపుగా చేతన మేరకు మనం లౌక్యంగా సాధించుకోవాలి. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత మొదట ఆయన సంతకం మెగా డిఎస్సి పైన చేస్తానని చెప్పారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 24,000 వరకు కూడా ఉన్నాయని చెప్పేసి విన్నాం. కానీ ఆయన 16,000 మందికి మాత్రమే కేటాయించారు. దాని గురించి తమ్ముడి వివరాలు నేను చూడాలి, కానీ స్థూలంగా చెప్తాను. దక్షిణాది రాష్ట్రాల్లో 17 పిల్లలకి లేక 18 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నారు. ఏ లెక్క చూసినా కూడా టీచర్ల సంఖ్య సరిపోతుంది. కొన్ని సబ్జెక్టులో కొరతలు ఉండొచ్చు, కానీ మనకేమిటంటే ఉద్యోగం అనగానే ప్రభుత్వ ఉద్యోగము మన మనసులో పడింది. ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేది సమాజంలో 100 మంది పనిచేస్తుంటే 3 ప్రభుత్వంలో వస్తాయి. మిగతా 97 మంది ఏమవుతారు? మీకు ఒక 100 పోస్టులు రేపు ప్రకటిస్తే 1,00,000 మంది పోటీ పడతారు, లేకపోతే 2,00,000 మంది పోటీ పడతారు. ఎంతమంది పోటీ పడితే 100 పోస్టులు. ఆ 100 పోస్టులు ఎవరికి వస్తాయి. మరి మిగతా 99,900 మంది సంగతి ఏంటి? ఇప్పుడు ఎన్నికల్లో మరి ఈ రకంగా ఉపాధి వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు కాబట్టి ఓకే, ఉన్నంతవరకు అవసరం ఏందో చేయాలి, అవసరం లేకపోతే చేయకూడదు. కానీ ప్రభుత్వం అన్నది ఉద్యోగాలు ఇవ్వటం కోసం కాదు. ఈ మాట చాలా స్పష్టంగా, చాలా గుండెకు సూటిగా హత్తుకునేలా చెప్పాలి. ప్రభుత్వం అనేది మన ఉమ్మడి సేవలు చేయడం కోసం, మన పన్నుల డబ్బుతో. విద్య కోసం ఆంధ్రప్రదేశ్లో సగటున ఒక్కొక్క బిడ్డ మీద
ఏడాదికి 90,000 రూపాయల పైన ఖర్చు అవుతుంది. 90,000 రూపాయల పైన. 180 మంది పిల్లలకి పొట్టగోస్తే అక్షరం మొక్క రావటం లేదు. పిల్లల తప్పు కాదు అది. ఈ డబ్బు ఖర్చు అంతా కూడా పిల్లల విద్య మేధస్సు వికసించడం కోసం పెడుతున్నామా, కొంతమందికి ఉద్యోగాలకి జీతాలు పెంచడం కోసం పెడుతున్నామా? ఆత్మసాతం చేసుకోవాలి మనం. వేలం వేరు అయిపోయింది మనకి. జాబ్ కాయలు అంటారు, ఉద్యోగాలు ఇవ్వటం. ప్రభుత్వం ఉద్యోగాలు పని చేయరా? పన్నులు ఇచ్చాను, పన్నుల డబ్బుతో పని చేయ మాకు. మా రోడ్లు బాగుండేట్లు చెయ్యి, చట్టబద్ధ పాలన ఉండేట్లు చెయ్యి, ట్రాఫిక్ బాగా మెయింటైన్ చెయ్యి, విద్యను బాగు చేయి, ఆరోగ్యాన్ని బాగు చేయి, పెట్టుబడులను ప్రోత్సహించు, రోడ్లు బాగు చేయి, వర్షం వస్తే వరదలు రాకుండా చేయి. అదంతా పక్కన పెట్టి పందేరాలు, జీతాలు, వాళ్ళు పోషించుకోవటాలు, తినేయటాలు. దీని నుంచి బయటపడాలి. సార్, ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక ప్రధాన సమస్య ఏర్పడింది. అంటే మనం చిన్నప్పటి నుంచి వెళ్ళి పాఠ్యపుస్తకాల్లో చూస్తూనే ఉన్నాం, జనగణమన వందే మాతరం మనం ముందు చూసుకొని తర్వాత మనం పాఠాలు చదువుకునే వాళ్ళం. కానీ ఏంటంటే ఇప్పుడు రెండూ లేవు, తీసేశారు అని చెప్పేసి కొన్ని పుస్తకాలు బయటకు వచ్చాయి. ఏవి తీసేశారు? పాఠ్యపుస్తకాల్లో మనకున్న పాఠ్యపుస్తకం జనగణ వందే మాతరం అదంతా చేస్తారు, చేశారు సార్. వీడియోలు ఏదో పొరపాటు సోషల్ మీడియాలో బాగా తెలియదు. కానీ ఈ దేశంలో ఏ పార్టీ అయినా కూడా జాతీయ భావాలకు అంకితమైనటువంటిది. జాతీయ గీతాన్ని జనగణమన కానీ అయితే వందే మాత్రం కానీ తీసేద్దామని ఎవరు అనుకోరు. అదేమన్నా అంటే అపోహ ఉంటుంది. చిన్న పొరపాటు జరిగితే నాకు తెలియదు కాబట్టి మాకు వ్యాఖ్యానించు. అండ్ సార్, ఇప్పుడు మీరు పార్టీ పెట్టారు, మీరు ఏ ఉద్దేశాలతో పెట్టుకున్నారో అది అందరికి తెలిసిందే. కానీ ఒక పార్టీ అంటే ఎలా ఉండాలి అంటే, మేము ఇప్పుడు చూస్తున్న పార్టీలు అయితే పార్టీలు కావు మమ్మల్ని అడిగితే. మాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఉన్న ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ మా తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఉన్న పార్టీలు అసలు పొలిటికల్ పార్టీసే కాదు. వాళ్ళు నిజానికి నాయకులు కానీ ప్రజాసేవకులు కాదు అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు పార్టీకి 4 లక్షణాలు కావాలి. మొట్టమొదటిది, సామాన్య ప్రజలందరికీ రాజకీయ భాగస్వామ్యానికి వేదిక కావాలి. మన మనసులో కొన్ని ఆలోచనలు ఉంటాయి. రాజకీయ కార్యక్రమాలు పంచుకోవాలని కోరిక ఉంటుంది, కొన్ని సిద్ధాంతాలు గొంతిన వాళ్ళని కోరిక ఉంటుంది. దానికి వేదిక కావాలి. అంటే పార్టీ కొంతమంది సొంత ఆస్తిగా ఉండకూడదు. రెండోది, పార్టీలోకి సమర్థుల్ని, నిజాయితీ పరుల్ని ఆహ్వానం పెరిగే తీరు ఉండాలి. అంతేగాని నాకు బాగా ఊదే వాళ్ళని, పూర్తిగా నాకు ఏ మాట అంటే తానంటే తందాననేవాడిని అలా కాదు. సమర్థులు, నిజాయితీ పరులు ఎవరైనా సరే పార్టీలోకి ప్రవేశం కలగాలి. ఆ సమర్థులు, నిజాయితీ పరులు నిజాయితీగా అవినీతికి పాల్పడకుండా హేతుబద్ధమైన విధానాలు, అంటే తాత్కాలికమైన తాయిలాలు, కులం, మతం వీటి ఆధారంగా కాకుండా వాళ్ళ శక్తి సామర్థ్యాలు, వాళ్ళ ఎజెండా, వాళ్ళ గత చరిత్ర, వాళ్ళ విశ్వసనీయత, వాళ్ళకు ఉన్నటువంటి బలమైనటువంటి భావజాలము, దాని ఆధారంగా పెరిగే అవకాశం కలగాలి. ఆ తర్వాత పార్టీలు ప్రజలకి నిర్దిష్టమైన ప్రత్యామ్నాయాన్ని చూపగలగాలి. ప్రతి రంగంలో ఇక్కడ ఈ పొరపాటు ఉంది, దాన్ని ఇలా బాగా చేస్తాం, ఇక్కడ జరుగుతుంది కానీ ఇంకా ఎక్కువ చేయాలి, ఈ రకంగా చేస్తాం. ఆ స్పష్టమైన ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించాలి. దాని ద్వారా మద్దతు కూడగట్టాలి. ఆ మద్దతు కూడగట్టాక ప్రభుత్వంలోకి రమ్మని ప్రజలు ఆశీర్వదిస్తే ఏ అయితే హామీలు ఇచ్చామో, ఏ ప్రత్యామ్నాయాలు ప్రకటించామో దాన్ని అమలు చేసే శక్తి ఉండాలి. ఇవాళ ఇది మర్చిపోయినాం. పార్టీలు ప్రైవేట్ ఆస్తులని, ఒక సొంత కంపెనీలాగా, ఒక జాగీర్లాగా, ప్రైవేట్ ఆస్తిలాగా అయిపోయింది. ప్రజలకి ప్రత్యామ్నాయాలు చూపెట్టడం కాదు, ఏదో రకంగా డబ్బులు ఇచ్చో, లేకపోతే తాత్కాలికమైన తాయిలాలు ప్రకటించో, లేకపోతే కులం, మతం ఆధారంగానో ఏదో రకంగా జనాన్ని సేకరించాలి. పార్టీలో నాయకత్వం పెరిగేది సామర్థ్యాన్ని బట్టి, నిజాయితీని బట్టి, సేవా లక్షణాలను బట్టి, నాయకత్వ లక్షణాలను బట్టి కాదు. ఎంత డబ్బు, ఏ కులం, ఎవరు కొడుకు, ఈ పరిస్థితి వచ్చింది. ఇవన్నీ మారాలి. పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం రావాలి, రాజకీయం తీరు మారాలి. ఒక్కరోజు మారదు. కాబట్టి క్రమక్రమంగా మార్పు కోసం మనం ప్రయత్నం చేయాలి. మనం ఏం చేసాం, ఈ ఊబిలో కూరుకుపోయి ఇదే పరిపాలన అనుకుంటున్నాం, ఇదే రాజకీయం అనుకుంటున్నాం. వీడి మీద ఆడు, వాడి మీద ఈడు, ఈ కులం మీద ఆ కులం, ఆ కులం మీద ఈ కులం. దాని నుంచి బయటపడాలి, ఇంకా పరిణతి చెందాలి ప్రజాస్వామ్యం. అనిపిస్తుందా సార్ పడే అవకాశం ఉంది అనేసి? నాకేమాత్రం అనుమానం లేదు, కాకపోతే కొంచెం సమయం పడుతుంది. అనుకున్నంత వేగంగా జరగదు. కానీ ఈ ప్రజాస్వామ్యం సజీవంగా ఉంది, బలంగా ఉంది. ప్రజల మనసులో, ఉదాహరణకి ఎన్నికల్లో దేశమంతా ఈ రకంగా ప్రజలు ఫలితం ఇస్తారని మీరు అనుకున్నారా? అన్ని పార్టీలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు మేలుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. మనం వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా చేయొచ్చు అని చెప్పి అనుకోకూడదు అని అర్థం చేసుకుంటున్నారు.
కాబట్టి ప్రజల్లో నిజమే చదువు లేదు, కానీ ఇంగిత జ్ఞానం ఉన్నది. ఎగ్జాక్ట్లీ. ఓకే అయితే సార్. మంచి చదువు ఉండి స్థానిక ప్రభుత్వాలు బలపడితే ప్రజల్లో ప్రజాస్వామ్యం మరింత పెరుగుతుంది. అయోధ్య అసలు దేశమంతా అందరం సెలబ్రేట్ చేసుకున్నాం, హిందువులు ఈవెన్ ముస్లిమ్స్ కూడా వెళ్ళారు. కానీ అయోధ్యలో ఈ పార్టీ ఓడిపోయింది, ఎందుకంటారు? అందుకే ఇప్పుడు పార్టీలు ఏమనుకున్నా కూడా ప్రజలు మతానికి రాజకీయానికి మధ్య సంబంధాన్ని పెద్దగా చూడలేదు. అంతేకాదు మన సమాజంలో మనకి కులం అన్నా, మతం అన్నా, భాష అన్నా, ప్రాంతం అన్నా కొంచెం ఇతరులను చులకం చేస్తున్నప్పుడు మనం తమిళను అరవాళ్ళు అంటాం. అరవం అంటే రణగొణ ధ్వని అని చెప్పాను. తమిళ భాష మన గురించి అలాగే అనుకుంటారు. అలాగే ఈ జిల్లా వాళ్ళు ఆ జిల్లా వాళ్ళకి వచ్చి, తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళకి వచ్చి, ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వచ్చేది అనుకుంటుంటాం, చిన్న చిన్న పెద్దగా ఎక్కువ లేకపోయినా కూడా. కానీ మనకి అంతర్గతంగా ఒక స్పష్టమైన అవగాహన ఉంది ప్రజలకి. కొంచెం ఆ పరిమితి లోపల కాస్త ఇలాంటి పర్లేదు, కానీ గీత దాటితే మేము ఒప్పుకోమని స్పష్టమైన అవగాహన ప్రజలకు ఉన్నది. అందుకని మతం విషయంలో కానీ, కులం విషయంలో కానీ, ప్రాంతం విషయంలో కానీ మనం కొంచెం ఎక్కువగా వెళ్ళిపోయి విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తే ప్రజలు ఎప్పుడు తిరస్కరిస్తారు. రామాలయం గురించి ఎవరికి అభ్యంతరం ఉండదు, కానీ రామాలయమే పరిపాలనకి ప్రామాణికం కాదు. మంచి పరిపాలన కావాలి. ప్రజలందరూ కూడా దేశంలో ఈ పార్టీ, ఈ ప్రాంతం, ఆ ప్రాంతం లేకుండా మాకు సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి, అభివృద్ధిలో మాకు వాటా కావాలి. ఇవాళ ఏమవుతుంది, అభివృద్ధి ఫలాలు కేవలం బాగా నైపుణ్యం ఉన్న వాళ్ళకి, మంచి చదువు ఉంటే, నిజమైన చదువు ఉంటే, పట్టణాల్లో నివాసం ఉంటే, నెట్వర్క్ ఉంటే వాళ్ళకి లాభం ఎక్కువ వస్తుంది. మరి గ్రామాల్లో ఉన్న పేదలు పనికిమాలిన చదువు, సర్టిఫికెట్లు ఉన్నా కూడా ఉపయోగం లేని చదువు, పట్టుకున్న నాథుడు లేడు, వాళ్ళ సంగతి ఏంటి? కాబట్టి ఈ ఎన్నికలను మనం ఎలా చూడాలంటే ప్రజలు వేగంగా మార్పు కావాలని కోరుతున్నారు. ఒకప్పుడు మిగతా వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో మనకు తెలిసేది కాదు. ఇవాళ సోషల్ మీడియాలో, టీవీలో అందరికీ అర్థమవుతుంది. మరి నా సంగతి ఏంటి, ఆయన అంత పెరిగిపోతున్నాడు కదా, నేను పెరగట్లేదేంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఓటుకు అర్థం అది. కాబట్టి మీరు ఎన్నైనా చేయొచ్చు, చివరికి ప్రజలు చాలా వేగంగా మార్పు కావాలని కోరుతున్నారు. ప్రజల్లో ఒక అసంతృప్తి ఉన్నది, ఇది చాలదు అని పేద ప్రజల్లో. దాన్ని అర్థం చేసుకుని ఆకాంక్షలకు అనుగుణంగా తాత్కాలికమైన తాయిలాలతో డబ్బుతో లోపరుచుకోవడం కాకుండా వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచి వాళ్ళ ఆదాయాలు పెంచేందుకు ప్రయత్నాలు చేయాలి. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటాం. ఆ సమగ్రమైన అభివృద్ధి పేదలను భాగస్వాములుగా చేసి వాళ్ళతో సంపద సృష్టింపజేసి వాళ్ళ ఆదాయాలు పెంచే అభివృద్ధి కావాలి. ఈ వర్డ్కి అర్థం అది. దీన్ని కులాలు మతాలుగా చూస్తే మనం చాలా తప్పులో కాలేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు చెప్పారు. ఆల్ ది బెస్ట్.